ఓం శాంతి. सर्व समस्याओं का एक समाधान आत्मिक स्थिति. సమస్యలన్నిటికీ సమాధానం ఒక్కటే, ఆత్మిక స్థితి. भाग 2. రెండవ భాగం, आत्मिक स्थिति में रहने के फायदे. ఆత్మిక స్థితిలో స్థితులవ్వడం వల్ల లాభాలు. यहाँ तो तपस्या है ही आत्मिक स्थिति में रहने की. ఇక్కడ తపస్య అయింది ఆత్మిక స్థితిలో స్థితులవ్వడం. चाहे देवता हो, चाहे देवी कुल का हो, चाहे आसुरी कुल का हो, భలే దేవతలే కావచ్చు, దైవీ కులానికి చెందిన వారే కావచ్చు, ఆసురీ కులానికి చెందిన వారే కావచ్చు. लेकिन जो आत्मिक स्थिति में ज्यादा रहता है, అయితే ఎవరైతే ఆత్మిక స్థితిలో ఎక్కువగా ఉంటారో उसके पापों का विनाश करने के लिए शिव बाप बांधा हुआ है. వారి యొక్క పాపాలని వినాశనం చేయడానికి శివ్ బాప్ బందీ అయి ఉన్నారు. అంటే తప్పక వారి పాపాలని వినాశనం చేయాల్సి పడుతుంది. ఎవరు ఆత్మిక స్థితిలో ఉంటారో వారి యొక్క పాపాలను. एक वाणी में बाबा ने बताया, ఒక వాణిలో బాబా తెలియచేశారు, आत्मिक स्थिति से बाप भिन्न है क्या? ఆత్మిక స్థితితో తండ్రి భిన్నమయ్యారా, వేరయ్యారా? भिन्न है, వేరా? ఆత్మిక స్థితి వేరు, తండ్రి వేరా? है? आत्मा बिंदु, बाप भी बिंदु, ఆత్మ బిందు, తండ్రి కూడా బిందువే. तो अलग कहाँ है? మరి వేరెక్కడా? कुछ मत करो, భలే మీరేమీ చెయ్యొద్దు, एक ही प्रैक्टिस कर जाओ. ఒక్కటే ప్రాక్టీస్ చెయ్యండి. मैं आत्मा ज्योति बिंदु, నేను ఆత్మ జ్యోతిర్బిందు. बाप अपने आप तुम्हारे पास आ जाएगा. తండ్రి తనంతట తానే మీ దగ్గరకు వచ్చేస్తారు. देवानियों में बाप नहीं आता, దేహాభిమానిల దగ్గరికి తండ్రి రారు, आत्माभिमानियों में बाप आता है. ఆత్మాభిమానిల దగ్గర తండ్రి వస్తారు, सेवा करेगा. వచ్చి సేవ చేస్తారు. ఆత్మాభిమానిలు ఎవరైతే ఉంటారో వారిలో తండ్రి వచ్చి సేవ చేస్తారు. ఎవరు దేహాభిమానిలు అయి ఉంటారో వారిలో తండ్రి రారు. देवान में रह के सेवा करेंगे, सफलता नहीं मिलेगी. దేహాభిమానంలో ఉంటూ సేవ చేసినట్లయితే సఫలత లభించదు. आत्मिक स्थिति में रह करके सेवा करेंगे, ఆత్మిక స్థితిలో ఉంటూ సేవ చేసినట్లయితే बाप आकर के सर्विस करेगा. తండ్రి వచ్చి సర్వీస్ చేస్తారు. सफलता ఏదో ప్రశ్నించారు, సఫలత సమాధానం ఇచ్చారు. आत्मिक स्थिति में स्थित हुए बगैर ఆత్మిక స్థితిలో స్థితులు అవ్వకుండా बाप की याद नहीं आ सकती. స్థితులు అవ్వలేదు అంటే తండ్రి తలంపు రావడానికి సాధ్యం లేదు. जितना जितना हम प्रैक्टिस करते जाते हैं, ఎంతెంత మనం అభ్యాసం చేస్తూ ఉంటామో, कि हम ज्योति बिंदु आत्मा है, ఆ, మేము జ్యోతిర్బిందు ఆత్మలము అని, उतना उतना बाप की याद स्वतः पक्की होती जाती है. అంతంతే తండ్రి స్మృతి పక్కా అవుతూ ఉంటుంది. बाप हमारे नजदीक आता जाता है. తండ్రి మన సమీపంలో వస్తూ ఉంటారు. बुद्धि में दृढ़ता आती जाती है. బుద్ధిలోనూ దృఢత అనేది వస్తూ ఉంటుంది. बुद्धि हिलेगी नहीं. ఆ, బుద్ధి అప్పుడు కదలదు. बाद अमृत वेले बाप को याद न भी करें तो భలే అమృత్ వేళ తండ్రిని తలంపు కూడా చేయలేదు అనుకోండి, ज्योति बिंदु आत्मा की याद में ही बैठ जाए. ఆ, జ్యోతిర్బిందు ఆత్మ యొక్క స్మృతిలోనే కూర్చొని ఉన్నారు. आत्मा को याद करना सहज होता है ఆ, ఆత్మని స్మృతి చేయడం సహజమవుతుంది. क्योंकि प्रकृति के अंदर ही बैठी हुई है. ఆ, ఎందుకంటే ఆత్మ మన భృకుటి మధ్యలోనే కూర్చుని ఉన్నది కదా. तो उस सहज याद की स्थिति में जो स्थित जाएंगे तो आत्मा से बाप परमात्मा दूर नहीं. ఈ సహజమైన స్మృతిలో ఎవరైతే స్థితులయ్యి ఉంటారో అటువంటి వారి కోసం పరమాత్మ తండ్రి దూరమేమీ కాదు. आत्मिक स्थिति से परमात्मा बाप दूर नहीं है. ఆత్మిక స్థితి నుండి పరమాత్మ తండ్రి దూరమైతే కాదు. जहाँ बच्चा है वहाँ बाप
बाप है। ఎక్కడ పిల్లలు ఉంటారో అక్కడ తండ్రి ఉంటారు. जहाँ आत्मिक स्थिति नहीं है, देवान है, ఎక్కడైతే ఆత్మిక స్థితి లేదో, దేహాభిమానం ఉందో वहाँ रावण होगा, అక్కడ రావణుడు ఉంటాడు, बाप नहीं होगा। తండ్రి ఉండరు. बाप अपने बच्चों के पीछे छत्र छाया माफिक रहता है। తండ్రి తమ పిల్లల వెనక ఛత్రఛాయలాగా ఉంటారు. आत्मा से परमात्मा बाप दूर नहीं हो सकता। ఆత్మల జతలో పరమాత్మ తండ్రి దూరంగా ఉండడానికి సాధ్యం లేదు. इसलिए आत्मिक स्थिति में रहकर అందువల్ల ఆత్మిక స్థితిలో ఉంటూ परमात्मा बाप को याद करना सहज है। పరమాత్మ తండ్రిని స్మృతి చేయడం సహజంగా ఉంటుంది. ये कहते हैं पहले आत्मा को याद करो, आत्मिक स्थिति में अपन को आत्मा समझकर। మొదట మిమ్మల్ని మీరు ఆత్మ అని స్మృతి చెయ్యండి. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని फिर बाप को याद करो। తర్వాత తండ్రిని తలంపు చేయండి. सुबह से लेकर के शाम तक ये प्रैक्टिस करें पक्की। ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది అభ్యాసం చెయ్యాలి. ఇదే అభ్యాసం పక్కా చేసుకోవాలి. पक्की क्या ఏమని? कि हम ज्योति बिंदु आत्मा है నేను జ్యోతిర్బిందు ఆత్మని. और दूसरी भी आत्माएं जो जरूर मिलती है, जुलती है, संपर्क संबंध में आती है। ఎవరైతే ఆత్మలు రోజంతా సంబంధ సంపర్కంలో వస్తారో, మిమ్మల్ని కలుస్తారో, उनको भी हम क्या देखें? వారిని కూడా మనం ఏం చూడాలి? ज्योति बिंदु आत्मा के रूप में। జ్యోతిర్బిందు ఆత్మ అని ఆత్మనే చూడాలి. अगर ये प्रैक्टिस पक्की पड़ेगी ఒకవేళ ఈ ప్రాక్టీస్, ఈ అభ్యాసం పక్కాగా తయారైంది అంటే तो शर्त यह है कि आत्मा को परमात्मा जरूर याद आएगा। దాంట్లో షరత్ ఇదే, ఎవరికైతే ఆత్మ స్మృతి ఉంది అంటే అటువంటి వారికి పరమాత్మ తండ్రి యొక్క స్మృతి తప్పక వస్తుంది. क्या ఏమన్నారు? आत्मा बच्चा बने ఆత్మ తండ్రి యొక్క సంతానం అయ్యారు అంటే ఆత్మలుగా, और बच्चा आत्मा को परमात्मा बाप याद ना आए, ये हो नहीं सकता। సంతానమైనటువంటి ఆత్మలైనటువంటి వారికి పరమాత్మ తండ్రి యొక్క స్మృతి రాలేదు అని అనడానికి సాధ్యమే లేదు. ఎవరైతే నేను తండ్రి యొక్క సంతానము ఆత్మ అనే స్మృతిలో ఉంటారో వారికి తప్పక ఆత్మల తండ్రి యొక్క స్మృతి రానే వస్తుంది. जहाँ जहाँ आत्मिक स्वरूप होगा वहाँ परमात्मा साथ साथ रहेगा। ఎక్కడెక్కడైతే ఆత్మిక స్మృతి ఉంటుందో, ఆత్మిక స్వరూపంలో స్థితులు అయి ఉంటారో అక్కడ పరమాత్మ తండ్రి జత జతలోనే ఉంటారు. मन मना भव जो बाप की स्टेज है, आत्मिक स्टेज, उसी स्टेज में हम भी रहेंगे। మన్మనాభవ అనగా తండ్రి యొక్క స్టేజ్ ఏదైతే ఉందో అదే స్టేజ్ లో మనం కూడా స్థితం అవ్వాలి. टाइम वेस्ट न करें। సమయం అనేది వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. क्या ఏమన్నారు? ये स्टेज ही अंत समय में काम आवेगी। ఇదే స్టేజ్, ఆత్మిక స్టేజ్ అంతిమములో ఉపయోగపడుతుంది. जब विनाश होगा, चारों तरफ खून खराबा होना शुरू होगा, ఎప్పుడు వినాశం అవుతుందో అప్పుడు నలువైపులా వ్యభిచారం అనేది వ్యాపిస్తుంది, రక్తం అనేది చెడిపోతూ ఉంటుంది. लोग वायरे हो जाएंगे, पागलों जैसे आसन करने लगेंगे। మనుషులు పిచ్చివాళ్ళయ్యి పిచ్చివాళ్ళలాగా ఆచరించడం మొదలు పెడతారు. उस समय आत्मिक स्टेज ही काम में आवेगी। ఆ సమయంలో ఆత్మిక స్టేజే మనకి మంచిగా ఉపయోగపడుతుంది. जो आत्मिक स्थिति में स्थित होंगे ఎవరు ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారో उनको भगवान की कनेक्शन करने में सुविधा होगी। వారు భగవంతుని జతలో సంబంధాన్ని జోడించడం వారికి చాలా సహజంగా ఉంటుంది. भगवान से उनका कनेक्शन जुट जाएगा। భగవంతుని జతలో వారి సంబంధం సహజంగా జోడింపబడుతుంది. आत्मिक स्थिति में पक्के नहीं होंगे तो उनका कनेक्शन नहीं जुटेगा। ఎవరు ఆత్మిక స్థితిలో పక్కాగా ఉండరో వారి సంబంధం బాబా జతలో జోడింపబడదు, కనెక్షన్ జోడించడం కష్టంగా ఉంటుంది. इसलिए अभी से पक्का करना है। అందుకని ఇప్పటి నుండే పక్కా చేసుకోవాలి. क्या मन मना भव अर्थात ఏమన్నారు? మన్మనాభవ అనగా मैं
ज्योति बिंदु आत्मा हूँ, स्टार यहाँ चमक रहा है। నేను జ్యోతిర్బిందు ఆత్మని, నా నక్షత్ర రూపీ ఆత్మ భృకుటి మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నది. जैसे आसमान में स्टार चमकता है, ऐसे कहाँ चमक रहा है? ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయో అలానే ఆత్మరూపీ నక్షత్రం ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నది? ये आत्मा रूपी सितारा भ्रकुटी में चमक रहा है, ఆత్మరూపీ నక్షత్రము భృకుటి మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నది. और इस आत्मा रूपी सितारे का बाप है वो शिव ज्योति बिंदु। ఆ ఆత్మరూపీ నక్షత్రం యొక్క తండ్రి అయ్యారు శివ జ్యోతిర్బిందు. जो इस सृष्टि पर हमको लेने आया हुआ। ఆయన ఇప్పుడు ఈ సృష్టి పైన మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్నారు. हम अपनी मेंटेलिटी को ऐसा बना लें మనం ఇప్పుడు మన మెంటాలిటీని అంటే మానసికతని అలా తయారు చేసుకోవాలి. कि कोई हमको कैसी भी बात सुनाए, ఎవరైనా ఎలాంటి మాటలైనా మనకి వినిపించినప్పటికీను हम डिस्टर्ब न हो। మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకూడదు, అంటే ఇబ్బంది పడకూడదు. जो गीता में बताया है, ఏ విధంగా గీతలో తెలియచేశారు. यस्मान नोद्विजते लोको యస్మాన్నో ద్విజతే లోకో लोकान्नोद्विजते चयः। లోకాన్నో ద్విజతే చయః. उद्वेग को प्राप्त न हो। ఉద్వేగాన్ని ప్రాప్తి చేసుకోకూడదు. मानव जिससे कोई उद्वेग को प्राप्त न हो, ఏ వ్యక్తి నుండి అయితే ఎవ్వరు కూడా ఉద్వేగాన్ని ప్రాప్తి చేసుకోరో, किसी को प्राप्त न हो, और जो किसी को अशांति प्राप्त न कराए, ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఎవ్వరికి కూడా అశాంతిని ప్రాప్తి చేయించరో वो ही स्वरूप निष्ठ। వారినే స్వరూపనిష్ట అని అంటారు. अशांति को प्राप्त कराएगा ఎవరైనా అశాంతిని ప్రాప్తి చేయించారు అంటే तो खुद भी अशांति पाएगा, వారు స్వయం కూడా అశాంతిని పొందుతారు. दूसरों को सुख शांति का देने का निमित्त बनेगा ఇతరులకి సుఖశాంతులను ఇవ్వడానికి నిమిత్తం అయ్యారు అంటే तो खुद भी सुख शांति में रमण करेगा। స్వయం కూడా సుఖశాంతుల్ని అనుభూతి చేస్తూ ఉంటారు. तो ऐसी स्थिति कैसे बनाई जाए? అటువంటి స్థితిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి? वो आत्मिक स्थिति ही एक उपाय है, దానికోసం ఆత్మిక స్థితినే ఒక మంచి ఉపాయము. उसका अभ्यास करना है। ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేయాలి. जिस उपाय को प्राप्त करने से आत्मा की ऐसी स्थिति बन जाएगी ఆ అభ్యాసాన్ని ప్రాప్తి చేసుకోవడం వల్ల ఆత్మ యొక్క స్థితి అలా తయారవుతుంది. कि जैसे कोई हमारे विरोध में बोल रहा है और हम सुनते हुए न सुने। భలే ఎవరైనా మన విరోధంలో ఏదైనా అంటూ ఉన్నప్పటికీను మనం వింటూ కూడా విన్నట్లుగా ఉంటాం. ఎప్పుడు ఆత్మిక స్థితిని అభ్యాసం చేస్తామో ఆత్మిక స్థితిలో స్థితులు అవుతామో అప్పుడు. एक कान से सुना, दूसरे कान से निकाला, ఒక చెవితో విన్నాము, మరి రెండవ చెవితో వదిలేస్తాం. तो जैसे कि किसी ने हमको दुख देना चाहा, ఏ విధంగా ఎవరైనా మనకి దుఃఖం ఇవ్వాలని ప్రయత్నం చేశారు, लेकिन हमने उसके दुख देने को ग्रहण नहीं किया, అయితే వారు ఇచ్చేటటువంటి దుఃఖాన్ని మనము గ్రహించలేదు. कोई हमको गरम गरम आंखों से देखता है, ఎవరైనా మనల్ని చాలా కళ్ళు ఎర్రబెట్టి చూస్తారు, అంటే కళ్ళు ఎర్ర చేస్తారు, కోపంతో చూస్తారు, వేడివేడి కళ్ళతో. हमने उसके भाव को परख लिया, మనము వారి భావాన్ని గుర్తించాము, ये क्यों देखता है, వీళ్ళు ఎందుకు అలా మనల్ని చూస్తున్నారు అని. ये पूर्वजन्म का कौन सा इसका हमारा हिसाब किताब है जो ये हमसे ले रहा है। పూర్వజన్మము యొక్క ఏ లెక్కాచారం వీరు నాతో ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నారు అని. तो प्रतिफल में हम अपनी आंख गर्म नहीं करेंगे, అప్పుడు దానికి ప్రతికూలంగా మనము మన కళ్ళని ఎర్ర చేయము, అంటే మనము కోపంతో చూడము వాళ్ళని. ఎందుకంటే మన బుద్ధిలో ఈ భావం వచ్చింది, పూర్వజన్మాని ఏదో లెక్కాచారం వీళ్ళు మనతో ఇప్పుడు సమాప్తి చేసుకుంటున్నారు అని. हमारा हिसाब किताब पूरा हो जाएगा। వాళ్ళు అలా చేయడం వల్ల మన పూర్వజన్మ లెక్కాచారం సమాప్తం అయిపోతూ ఉంది, उसका भी हिसाब किताब पूरा हो जाएगा। వారి లెక్కాచారము పూర్తి అవుతుంది, మన లెక్కాచారము పూర్తి అయిపోతుంది. ऐसा भाव रखना पड़ेगा। అలాంటి భావాన్ని పెట్టుకోవాలి. बुरा मत देखो, చెడు చూడవద్దు, बुरा मत सुनो,
చెడు వినవద్దు, बुरा मत बोलो। చెడు మాట్లాడవద్దు. और अब तो वो स्टेज होनी चाहिए कि बुरा मत सोचो। ఇప్పుడైతే అలాంటి స్టేజ్ అనేది ఉండాలి, ఆ చెడు ఆలోచన కూడా చేయొద్దు. हर आत्मा के प्रति शुभ संकल्प करना है, ప్రతి ఆత్మ ప్రతి శుభ సంకల్పం చేయాలి. क्योंकि मन के अंदर पहले बात आती है, ఎందుకంటే మొదట మనసులో మాట అనేది వస్తుంది, फिर वाचा में आती है, తర్వాత వాచాలో వస్తుంది, फिर कर्मणा में आती है। ఆ తర్వాత కర్మణాలో వస్తుంది. मनसा का कोई विकर्म नहीं बनता, पाप మనసులో వచ్చింది అంటే దాని ద్వారా ఏ పాపకర్మము తయారు కాదు. कर्म नहीं बनता। लेकिन మనసులో वाचा में और कर्मेंद्रियों में अगर कोई बात ऐसी आ जाती है जिससे दूसरे को दुख होता है, వాచాలో మరియు కర్మలో అలాంటి మాటలు ఏదైనా వచ్చాయి అంటే దాని కారణంగా ఇతరులకి దుఃఖం కలిగింది అంటే तो उसे पाप बन जाता है। దాని నుండి పాపం అనేది తయారవుతుంది. तो उससे बचे रहने के लिए అయితే ఇటువంటి పాపాన్ని నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు सिर्फ एक ही सबसे बड़ा उपाय है, 60 रास्ता। అన్నిటికంటే పెద్ద ఉపాయమైంది ఒక్కటే, అదైంది షార్ట్ కట్ మార్గం. निसंकल्पी स्टेज, నిస్సంకల్పి స్టేజ్ లో స్థితమవ్వడం. मैं आत्मा ज्योति बिंदु, నేను ఆత్మ జ్యోతిర్బిందు, मैं आत्मा स्टार, నేను ఆత్మ స్టార్. जिस स्टार की रोशनी इन आंखों से निकल रही है, ఆ నక్షత్రం యొక్క ప్రకాశమే ఈ కంటి ద్వారా వెలువడుతూ ఉన్నది. इस स्थिति में स्थित हो जाए। ఈ స్థితిలో స్థితులవ్వాలి. स्वस्थिति की शक्ति से किसी भी परिस्थिति का सामना कर सकते हो ना। స్వస్థితి యొక్క శక్తి ద్వారా ఏదైనా పరిస్థితిని ఎదిరించవచ్చు కదా, ఎదిరించగలరు కదా. स्वस्थिति अर्थात आत्मिक स्थिति, స్వస్థితి అనగానే ఆత్మిక స్థితి. पर स्थिति व्यक्ति व प्रकृति द्वारा आती है। పరిస్థితి అంటే వ్యక్తి లేదా ప్రకృతి ద్వారా వస్తుంది. अगर स्वस्थिति शक्तिशाली है तो उसके आगे पर स्थिति कुछ भी नहीं है। ఒకవేళ స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే దాని ముందు పరిస్థితి ఏమీ లెక్కలో లేదు అని అర్థం. अव्यक्त वाणी तारीख 17 दिसंबर 89 पृष्ठ 88 मध्य। అవ్యక్తవాణి తేదీ 17 డిసెంబర్ 1989. सुबह उठो तो सबसे पहले क्या याद आना चाहिए? ఉదయాన్నే నిద్ర లేచారు అంటే మొట్టమొదట ఏం గుర్తుకు రావాలి? अपनी आत्मा याद आए। మన యొక్క ఆత్మ గుర్తుకు రావాలి. ये आत्मा का फाउंडेशन सवेरे सवेरे अमृत वेले अगर पक्का डाल लेंगे ఈ ఆత్మ యొక్క అభ్యాసము ఉదయాన్నే, ఈ ఆత్మస్మృతి యొక్క ఫౌండేషన్ ఉదయాన్నే నిద్ర లేస్తూనే వేసాము అంటే तो सारा दिन आत्मा की और परमात्मा की याद सहज होती जाएगी। అప్పుడు రోజంతా ఆత్మ మరియు పరమాత్మ యొక్క స్మృతి సహజంగానే ఉంటుంది. स्वस्थिति बनावेंगे तो परिस्थिति से दूर रहेंगे। స్వస్థితిని తయారు చేసుకున్నారు అంటే పరిస్థితి నుండి దూరంగా ఉంటారు. परिचिंतन होता है उससे दूर रहेंगे। పరచింతన ఏదైతే జరుగుతుందో దాని నుండి కూడా దూరంగా ఉంటారు. परेशानी से दूर रहेंगे। పరేషాని అంటే ఏ ప్రకారమైనటువంటి బాధల నుండి, బాధలు ఉంటాయి కదా, వాటి నుండి కూడా దూరంగా ఉండగలరు. कहते भी है అంటారు కూడా, हम बहुत परेशान हैं। మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని. इसका मतलब దాని అర్థం ఏమిటి? आत्मा की स्थिति की शान में नहीं है। ఆత్మ యొక్క స్థితి యొక్క షాన్లో స్థితమై లేరని అర్థం. अगर आत्मिक स्थिति की शान में रहे ఒకవేళ ఆత్మిక స్థితి యొక్క షాన్లో ఉన్నారు అంటే तो सारी परेशानियां हल्की हल्की दिखाई पड़ती है। అప్పుడు అన్ని ఇబ్బందులు చాలా తేలికగా అనుభవం అవుతాయి. जैसे कोई हवाई जहाज में ऊपर चला जाता है ఎవరైనా హవాయి జహాజ్ అంటే ఏరోప్లేన్ లో పైన వెళ్తారు అనుకోండి, तो नीचे की चीजें छोटी छोटी दिखाई पड़ती है। అప్పుడు కింద ఉన్న వస్తువులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ऐसे ही అలానే
अगर रूहानी स्टेज बना ली जाए, ఆత్మిక స్టేజ్ని తయారు చేసుకున్నట్లయితే, आत्मिक स्टेज बना ली जाए, ఆత్మిక స్టేజ్ని తయారు చేశారు అంటే, ఆత్మిక స్థితిని తయారు చేసుకున్నారు అంటే, तो इस दुनिया की बड़ी से बड़ी परेशानी ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, కష్టాలు बहुत छोटी छोटी हल्की हल्की दिखाई पड़े। చాలా చిన్నవిగా తేలికగా అనుభవం అవుతాయి. आत्मिक स्थिति पक्की न होने से ఆత్మిక స్థితి పక్కా లేని కారణంగా दैनिक जीवन में छोटी छोटी अड़चने आ जाती हैं। ఆ, దైనందిక జీవనంలో ఎన్నో అడ్డంకులు, పరిస్థితులు వస్తూ ఉంటాయి. छोटी छोटी परिस्थिति आ जाती है, वो पहाड़ दिखाई पड़ती है। ఆ చిన్న చిన్న పరిస్థితులు పెద్ద కొండలాగా అనుభవం అవుతాయి. जो स्वस्थिति में स्थित होने वाले हैं, ఎవరు స్వస్థితిలో స్థితులు అయ్యేటటువంటి వారు ఉంటారో उनको पहाड़ भी राई समान दिखाई पड़ता है। వారికి ఆ కొండ లాంటి పరిస్థితులు కూడా రాయి అంటే సరస్సు అంటే ఆవాల్లాగా అనుభవం అవుతాయి. पहाड़ राई हो जाता है, रुई हो जाता है। ఆ కొండంత పరిస్థితులు కూడా ఆవాల గింజంత లేదా పత్తి దూదిలాగా తేలికగా అయిపోతాయి. हल्का हो जाता है। तो स्वस्थिति में किसी भी प्रकार की परिस्थिति को कंट्रोल करने की ताकत है। స్వస్థితిలో ఏ ప్రకారమైనటువంటి పరిస్థితులే కావచ్చు, వాటిని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. आप अनुभव भी करते हैं। మీరు అనుభవం కూడా చేస్తారు. जब स्वस्थिति नहीं होती है तो वही परिस्थितियाँ, ఎప్పుడు స్వస్థితి ఉండదో అప్పుడు అదే పరిస్థితులు, वही माहौल हमको बहुत तंग करता है, అదే వాతావరణము మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. भारी हो जाता है। చాలా భారీతనం యొక్క బరువు యొక్క అనుభూతి అవుతుంటుంది. और जिन दिनों स्वस्थिति अच्छी होती है, మరి ఏ రోజుల్లో అయితే స్వస్థితి మంచిగా ఉంటుందో तो ऐसे लगता है कि जैसे कुछ हुआ ही नहीं। అప్పుడు అలా అనిపిస్తుంది, ఏ విధంగా ఏమీ జరగలేదు అని. हम बहुत ऊपर हैं మనం చాలా పైనున్నాం. और परिस्थिति और समस्या మరి పరిస్థితి మరియు సమస్యలు नीचे होने के कारण बहुत छोटी है। కింద ఉన్న కారణంగా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. अंदर से आवाज आती है, जो होता है सो होने दो। లోన ఇలానే మనకి వినిపిస్తూ ఉంటుంది, ఏం జరగాల్సి ఉంటే అది జరగని అనేసి. निश्चिंत अवस्था रहती है। ఇలా నిశ్చింత అవస్థ అనేది ఉంటుంది. मन नशा चढ़ा हुआ है। అంటే నశ అనేది ఎక్కువ ఉంటుంది. जैसे कोई शराबी शराब पी लेता है, ఏ విధంగా తాగే వాళ్ళు ఉంటారు కదా, తాగుబోతులు, వాళ్ళు మంచిగా సారాయి తాగారు అనుకోండి, और उसके घर में बहुत झगड़ा लगा हुआ है, మరి వాళ్ళ ఇంట్లో చాలా కొట్లాటలు నడుస్తూ ఉంటాయి. बहुत लोग बीमार पड़े हुए हैं, చాలా మంది అనారోగ్య పాలయ్యి ఉంటారు. चारों तरफ से हाय हाय की बौछार हो रही है। నలువైపులా హాయ్ హాయ్, అయ్యో అయ్యో అని చాలా ఇబ్బందులు, పరిస్థితులు నడుస్తూ ఉంటాయి. और उसने नशा पिया हुआ है शराब का, అయితే ఎవరైతే ఆ ఇంట్లో ఉన్న ముఖ్య సదస్యుడు సారాయి తాగి ఉన్నారు అనుకోండి, तो क्या समझता है, ఆయన ఏమనుకుంటాడు, जो होता है सो होने दो, कुछ ఏం జరుగుతుందో జరగనివ్వండి, भी नहीं। ఏమి కాదు. अपनी बादशाही का नशा अनुभव होता है ना, సారాయి తాగి ఉన్నాడు అంటే ఆయనకి ఆయన రాజాయి యొక్క నశ అనేది అనుభవం అవుతూ ఉంటుంది కదా. वो तो अल्पकाल की है। అది అల్పకాలిక రాజాయి యొక్క నశ. భలే ఇంట్లో ఎంత ఇబ్బందులుగా ఉన్నా, ఎవరు ఎంత అనారోగ్య పాలవుతున్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆయనకి ఏ అనుభూతి కాదు, ఆ తాగిన నశాలో ఉంటాడు, అల్పకాలిక నశాలో. नशा उतर गया
खेल खलास। ఎప్పుడు నష దిగిపోతుందో అప్పుడు అంతా ఆట సమాప్తైపోతుంది. और यहाँ तो नारायणी नशा है। అయితే ఇక్కడ అయింది నారాయణి నష. अमृत वेला अभ्यास के लिए बहुत अच्छा है। అమృత వేళ అభ్యాసం కోసం చాలా మంచి సమయం. सूरज निकलने से 3-4 घंटे पहले तक సూర్యుడు ఉదయించడానికి 3-4 గంటల ముందు నుంచి अमृत वेला होता है। అమృత వేళ అంటారు. अमृत वेला 24 घंटे का फाउंडेशन वेला है। అమృత వేళ అయింది 24 గంటలకి ఫౌండేషన్ వేళ అయింది. इस फाउंडेशन वेला में जितनी आत्मिक स्थिति की प्रैक्टिस पक्की कर लेंगे, ఈ అమృత వేళలో ఎంత ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం పక్కా చేసుకుంటారో सारा दिन अवस्था उड़ती उड़ती रहेगी। అప్పుడు రోజంతా అవస్థ ఎగురుతూ ఉంటుంది. चढ़ती कला बनी रहेगी। మంచిగా ఎగిరే కళలుగా అవస్థ తయారై ఉంటుంది. हल्का पेन महसूस करेंगे। తేలికతనం అనుభూతి అవుతుంది. बाप की याद स्वतः आती रहेगी। తండ్రి యొక్క స్మృతి స్వతహాగానే వస్తూ ఉంటుంది. అప్పుడు छोटी छोटी परिस्थितियों में చిన్న చిన్న పరిస్థితులలో बच्चे घबराए जाते हैं, పిల్లలు గాబరా పడిపోతారు. वो घबराहट हुई नहीं होगी। ఆ గాబరాతనం అనేది కూడా ఉండదు. ये सृष्टि में भी ఈ సృష్టిలో కూడా सतयुग का आदि का जो टाइम है, సత్యుగ ఆది యొక్క సమయం ఏదైతే ఉన్నదో जिसे संगम युग कहा जाता है, कलयुग का अंत దేన్నైతే సంగమయుగం అంటారో, కలియుగ అంతిమము, और सतयुग का आदि, సత్యుగం యొక్క ఆది, ये बेहद का अमृत वेला है। ఇది బేహద్దు యొక్క అమృత వేళ అయినది. इस अमृत वेले में जिसने पक्का पुरुषार्थ कर लिया, ఈ అమృత వేళలో ఎవరైతే పక్కా పురుషార్థం చేశారో, जागृत होते हुए पुरुषार्थ किया, మేల్కొని ఉంటూ పురుషార్థం చేశారో, थोड़ा भी अलबेलापन नहीं आने दिया, కొంచెం కూడా సోమరితనం అనేది రానివ్వలేదు, तो वो 84 जन्म आनंद में रह सकता है। వారు 84 జన్మల్లో ఆనందంగా ఉండగలరు. इतनी पक्की याद होनी चाहिए। ఇంతగా తలంపు అనేది పక్కాగా ఉండాలి. इसलिए कहते हैं गीता के अंतिम श्लोक में स्मृति लब्धा नष्ट हुआ। అందుకే గీత యొక్క అంతిమ శ్లోకంలో చెప్పారు నష్టమోహ స్మృతిర్లబ్ధ అని. कैसे नष्ट हुआ? దేని నుండి నష్టమోహీలుగా అవ్వాలి? देह और देह के संबंधों से దేహము మరియు దేహం యొక్క సంబంధికుల ద్వారా नष्ट मोह। నష్టమోహ అవ్వాలి. देह के जो भी पदार्थ हैं, దేహం యొక్క ఏవైతే పదార్థాలు ఉన్నాయో, जो बहुत प्रिय होते हैं, చాలా ప్రియం అనిపిస్తాయి ఆ పదార్థాలు, उनसे नष्ट हुआ। వాటన్నిటి నుండి నష్టమోహీలుగా అవ్వాలి. आत्मा ज्योति बिंदु याद आवेगी ఆత్మ జ్యోతిర్బిందు స్మృతిలో వస్తుంది. तो परमपिता परमात्मा भी सहज सहज याद आवेगा। అప్పుడు పరంపిత పరమాత్మ కూడా సహజంగా స్మృతిలో వస్తారు. ये स्वधर्म में टिकने की बात है। ఇది స్వధర్మంలో స్థితమయ్యేటటువంటి మాట అయింది. स्व माने आत्मा, స్వ అంటేనే ఆత్మ, धर्म माने धारण। ధర్మ అంటేనే ధారణ. आत्मिक स्थिति की धारणा में ఆత్మిక స్థితి యొక్క ధారణలో तुम 5 मिनट से भी शुरुआत करेंगे, మీరు 5 నిమిషాల నుండి ప్రారంభించారు అనుకోండి. ఆత్మిక స్థితి 5 నిమిషాలు ఉంది అంటే మరి కొంచెం ప్రయత్నం చేస్తూ 6 నిమిషాలు 10 నిమిషాలు అలా పెంచుకోవాలి. तो भी तुमको बहुत फायदा होगा। 5 నిమిషాల నుండి మీరు ప్రారంభించిన ఆత్మిక స్థితిలో స్థితులవ్వడం
మీకు చాలా లాభం అనేది లభిస్తుంది. वो भक्ति मार्ग में भी गीता लिखी है, ఆ భక్తి మార్గంలోనూ భగవద్గీత రాయబడి ఉన్నది. जब लिखी गई थी गीता గీతను ఎప్పుడైతే రాశారో तो द्वापर युग सतो प्रधान था या तमो प्रधान था? ద్వాపర యుగం సతో ప్రధానమా తమో ప్రధానమా? सतो प्रधानता में सच्ची बात लिखी गई होगी या झूठी बात लिखी गई होगी? సతో ప్రధాన సమయంలో సత్యమైన విషయాలు రాశారా, అసత్య విషయాల్ని రాయడం జరిగిందా? वहाँ भी आया है स्वल्पम अप्यस्य धर्मस्य। అంటే సత్యమే రాసి ఉంటారు. ఆ భగవద్గీతలోనూ ఈ విషయం వచ్చింది. స్వల్పమప్యస్య ధర్మస్య त्रायते महतो भयात्। త్రాయతో మహతో భయాత్. महान भय से ये आत्मिक स्थिति के धर्म में टिकना ఆత్మీక స్థితి యొక్క ధర్మంలో స్థితం అవడం వల్ల महान भय से रक्षा कर देता है। మహాన్ భయం నుండి కూడా రక్షణ జరుగుతుంది. ऐसा भी समय आवेगा, అటువంటి సమయం కూడా రానున్నది. चारों तरफ भय के बादल मंडरा रहे होंगे। నలువైపులా భయం యొక్క మేఘాలు నలువైపులా వ్యాపించి ఉంటాయి. उससे तुम्हें थोड़ी सी भी याद होगी, అప్పుడు మీకు కొంచెం కూడా తండ్రి తలంపు ఉన్నట్లయితే, आत्मिक स्थिति की थोड़ी सी भी प्रैक्टिस होगी, ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం కొంచెమైనా ఉంది అంటే तो तुम उस भय से बच जाओगे। అప్పుడు మీరు ఆ భయం నుండి రక్షింపబడతారు. कि हम अपन को जितना स्वस्थिति में लगाएंगे, भेजेंगे, మనం ఎంత స్వయాన్ని స్వస్థితిలో స్థితం చేస్తామో, ఆత్మిక స్థితిలో స్థితం చేస్తామో डालेंगे, उतना हम स्वर्ग में खुद को अनुभव करेंगे। అంతే మనం స్వయాన్ని స్వర్గంలో అనుభవం చేస్తాం. स्वर्ग माने क्या? స్వర్గం అంటే ఏంటి? स्व माने आत्मिक स्थिति స్వ అంటేనే ఆత్మిక స్థితి, और ग माने गया। మరియు గా అంటేనే ఆత్మిక స్థితిలో వెళ్ళిపోయారు అని అర్థం. तो स्वर्ग माने क्या हुआ? స్వర్గం అనగా ఏంటి? जितना जितना आत्मिक स्थिति में जाएंगे, ఎంతెంత ఆత్మిక స్థితిలో స్థితులవుతామో उतना उतना हम सुखी होते जाएंगे। అంతంత మనము సుఖీగా ఉండగలము. ऐसे तो शास्त्रों में भी लिखा हुआ है, అలా అయితే శాస్త్రాల్లోనూ రాయబడినది, कुरान में तो साफ लिखा हुआ है ఖురాన్లో అయితే స్పష్టంగా రాయబడినది. कि जब विनाश बर्पा होगा, कयामत होगी, ఎప్పుడు వినాశ సమయం ఆసన్నం అవుతుందో ఆ వినాశ సమయంలో तो खुदा के बंदे बड़े आराम से स्वर्ग की भांति जन्नत की तरह रहेंगे। ఆ సమయంలో ఈశ్వరుని యొక్క సంతానము స్వర్గంలో ఉన్నట్లుగా ఆనంద స్థితిని అనుభూతి చేస్తారు. कि जब विनाश होगा उस समय कोई तलवार लेकर के या बंदूक लेकर के भी हमारे ऊपर आक्रमण करने के लिए आ जाएगा। వినాశ సమయంలో ఎవరైనా మన పైన కత్తి తీసుకునో లేదా పిస్టల్ తీసుకునో తుపాకీ ఆక్రమణ చేయడానికి రావచ్చు. या बिल्कुल मारने के ऊपर ही आमादा हो जाएगा। ఏమన్నారు? పూర్తిగా వాళ్ళు మనల్ని చంపడానికి మన పైన పూర్తిగా ఆక్రమణ చేస్తారు. तो भी हमारी आत्मिक स्थिति के आधार पर उसको भयंकर साक्षात्कार हो जाएगा। ఆ సమయంలో ఒకవేళ మనలో ఆత్మిక స్థితి పక్కాగా ఉన్నట్లయితే ఆ ఆత్మిక స్థితి కారణంగా వారికి భయంకర సాక్షాత్కారం అవుతుంది. अब भाग खड़ा होगा। అప్పుడు వాళ్ళు వెంటనే పారిపోతారు భయపడి. कुरान में भी लिखा है, ఖురాన్లోనూ రాయబడినది, जब कयामत होती है ఎప్పుడు వినాశ సమయం సమీపంకి వస్తుందో तो खुदा के बंदे అప్పుడు ఈశ్వరుని యొక్క సంతానము बहुत मौज में रहते हैं। చాలా ఆనందంలో ఖుషీలో ఉంటారు. उनके ऊपर कोई तकलीफ नहीं आती है। तकलीफ వారి పైన ఏ ప్రకారమైన కష్టాలు రావు వారికి. उनको महसूस नहीं होती। ఒకవేళ కష్టాలు ఉన్నప్పటికీ కష్టాలుగా అనుభవం కావు. तो बंदे कब कहे जाएंगे? ఈశ్వరుని యొక్క సంతానము అని ఎప్పుడు అనగలరు?
है? जब देवान में रहना बंद करे, ఎప్పుడు దేహాభిమానంలో ఉండడం బంద్ చేస్తారో అప్పుడు ఈశ్వరుని యొక్క బందీ అంటే ఈశ్వరుని సంతానము అంటారు. क्या देवान में रहना बंद करे तो खुदा के बंदे, और देवान अगर आता रहता है దేహాభిమానంలోకి వెళ్ళడం బంద్ అయిపోయింది అంటే ఖుదా యొక్క బందీ అంటే ఈశ్వరుని సంతానము. ఒకవేళ దేహబానం మాటి మాటికి వస్తూ ఉంది అంటే तो कहेंगे अभी खुदा के बंदे नहीं है, ఎప్పుడు వాళ్ళు ఈశ్వరుని యొక్క సంతానం కాదు అంటారు. गंदे हैं. బందే కాదు అంటే గంది. బందే అంటే సంతానము, గందే అంటే అంటే చెడ్డవాళ్ళు అని అర్థం. परमात्मा को याद करना सहज है या आत्मा को याद करना सहज है? పరమాత్మని స్మృతి చేయడం సహజమా లేక ఆత్మని స్మృతి చేయడం సహజమా? हमारे नजदीक कौन है? మనకి సమీపంలో ఎవరు ఉంటారు? तो आत्म की स्थिति में बैठ जाओ. आत्म మన ఆత్మ మనకి సమీపంలో ఉంటుంది. ఆ కారణంగా ఆత్మిక స్థితిలో కూర్చోండి. की स्थिति जब पक्की हो जाएगी तो बाप अपने आप याद आने लगेगा. ఆత్మిక స్థితి ఎప్పుడు పక్కా అయిపోతుందో అప్పుడు తండ్రి తనంతట తానే స్మృతిలో వస్తారు. मदद मिल जाएगी. సంయోగం లభిస్తుంది. दुनिया वालों को भले कितना भी नुकसान होता रहे, तुम्हारा बचाव होगा. భలే ప్రపంచంలో వారికి ఎంత నష్టం జరుగుతూ ఉన్నప్పటికీనూ మీకైతే ఏ ప్రకారమైన నష్టం జరగదు. మీదంతా పొదుపు అవుతూ ఉంటుంది. అంటే మీరు రక్షింపబడతారు అని ప్రపంచంలో రాబోయే నష్టాలలో. कुरान में भी लिखा हुआ है, ఖురాన్లోనూ రాయబడినది. कयामत के समय వినాశ సమయంలో भगवान के बंदे बड़े मौज में रहेंगे. భగవంతుని యొక్క బందే అంటే సంతానులు చాలా మౌజ్ అంటే ఆనందంలో ఉంటారు. आने वाली जो दुनिया है मारा मारी की, రాబోయేటటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ కొట్లాటలు హంగామా ఏదైతే జరుగుతుందో అటువంటి సమయము अभी भी टेंशन लगातार बढ़ते चले जा रहे हैं. ఇప్పుడు కూడా టెన్షన్స్ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. जो टेंशन है, अपने को अटेंशन रखने के लिए టెన్షన్స్ లో స్వయంని అటెన్షన్ లో ఉంచుకోవడం కోసం परमात्मा बाप हमको ये आकर के तरीका बताते हैं పరమాత్మ తండ్రి వచ్చి మనకి ఈ విధానాన్ని నేర్పిస్తారు. कि आत्म की स्थिति में स्थित होकर के रहो. ఆత్మీక స్థితిలో స్థితులై ఉండండి. इससे अखंड शांति मिलेगी. దీనివల్ల మనకి అఖండ శాంతి అనేది లభిస్తుంది. अखंड विश्वास पैदा होगा. అఖండ విశ్వాసం అనేది ఉత్పన్నమవుతుంది. विल पावर आएगी. మనకి విల్ పవర్ అనేది వస్తుంది. स्थितियों, परिस्थितियों, समस्याओं స్థితి పరిస్థితి సమస్యలు से मुकाबला करने की ताकत आएगी. వాటిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. इतनी शक्ति पैदा होती है कंसंट्रेशन से ఏకాగ్రత ద్వారా ఎంత శక్తి అనేది మనలో ఉత్పన్నమవుతుంది. कि सारी दुनिया एक तरफ हो जाए భలే మొత్తం ప్రపంచం ఒకవైపు అయిపోయినప్పటికీను और एक आत्मा जो आत्म स्थिति में स्थित है, जिसका गीता में गायन है, ఒక్క ఆత్మ ఎవరైతే ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారో వారు ఒకవైపు, మొత్తం ప్రపంచంలో వారు ఒకవైపు. ఆత్మిక స్థితిలో స్థితులై ఉండే వారి గురించి భగవద్గీతలోనూ తెలియచేయడం జరిగింది. स्वरूपनिष्ठ है, స్వరూప నిష్ఠ అని. वो एक तरफ हो जाए ఆయన ఒకవైపు అయిపోయారు అనుకోండి, तो सारी दुनिया का मुकाबला करने की विल पावर उसमें पैदा हो सकती है. మొత్తం ప్రపంచంలో వారిని కూడా ఎదుర్కొనేటటువంటి విల్ పవర్ వాళ్ళల్లో వస్తుంది. अंत समय में అంతిమ సమయంలో जब लास्ट एटमिक विस्फोट होंगे, లాస్ట్ మన ఆటం బాంబు ఎప్పుడు ప్రేలుతుందో उस समय तक तो सारी दुनिया मान जाएगी. ఆ సమయం వరకైతే మొత్తం ప్రపంచంలో వాళ్ళు తండ్రిని ఒప్పుకుంటారు. लेकिन पहले से जो पुरुषार्थ करते हैं, అయితే మొదటి నుంచి ఎవరైతే పురుషార్థం చేస్తున్నారో
उनके ऊपर परमात्मा की मेहर विशेष होती है। వారి ప్రతి పరమాత్మ యొక్క దృష్టి విశేషంగా ఉంటుంది. और वो बच्चे, మరి ఆ పిల్లలు, वो आत्मिक रूप में स्थित होने वाले बच्चे, ఆత్మిక స్థితిలో స్థితులయ్యేటటువంటి ఆ పిల్లలు, वो आने वाली रामकृष्ण की दुनिया में सुख भोगते। వారు రాబోయే రామకృష్ణుల యొక్క ప్రపంచంలో సుఖాన్ని భోగిస్తారు. जिसे स्वर्ग कहा जाता है। దాన్నే స్వర్గము అని అంటారు. जो आत्मिक स्थिति में स्थित हो जाएंगे ఎవరు ఆత్మిక స్థితిలో స్థితులవుతారో उनको काल नहीं खाएगा, వారిని మృత్యు అనేది తిననే తినదు. वो काल की स्टेज से परे चले जाएंगे। వారు మృత్యు యొక్క స్టేజ్ నుంచి అతీతంగా వెళ్ళిపోతారు. तो आत्मिक स्थिति 5 विकारों से दूर रखने वाली। ఆత్మిక స్థితి పంచ వికారాల నుండి దూరంగా ఉంచుతుంది. और मैं देह हूँ, మరి నేను దేహమయ్యాను, ये देहभान की स्थिति, ఈ దేహాభిమానం యొక్క స్థితి, दूसरों को देह के रूप में देखने की स्थिति, ఇతరుల్ని దేహ రూపంలో చూసేటటువంటి ఈ స్థితి, ये 5 विकारों को पैदा करती है। ఇది పంచ వికారాలని ఉత్పన్నం చేస్తుంది. बिंदु रूप में स्थित हो, जो संकल्प करो, जो भावना रखो, जो बोल बोलो, जो कर्म करो, బిందు రూపంలో స్థితులై ఏదైనా సంకల్పం చెయ్యండి, ఎలా అయినా భావన పెట్టుకోండి, ఏ మాటలైనా మాట్లాడండి, ఏదైనా కర్మ చెయ్యండి. जैसे बिंदु महान है वैसे सर्व बातें महान हो जाती हैं। ఏ విధంగా బిందు మహానో అదే విధంగా అన్ని మాటలు మహాన్గా అవుతాయి. अर्थात स्वतः श्रेष्ठ हो जाती हैं। అనగా స్వతహాగానే శ్రేష్టంగా అవుతాయి. अव्यक्त वाणी तारीख 11 नवंबर 1981 पृष्ठ 130 आदि। అవ్యక్తవాణి తేదీ 11 నవంబర్ 1981. अपन को आत्मा समझो। మనల్ని మనం ఆత్మ అని తెలుసుకోవాలి. ये पहली सीढ़ी पक्की करनी है। ఈ మొట్టమొదటి మెట్టుని పక్కాగా చేసుకోవాలి. फिर सब कुछ अच्छा हो जाएगा। అప్పుడు మిగతా అంతా మంచిగా అయిపోతాయి. आत्मिक स्थिति बन गई ఆత్మిక స్థితి తయారైపోయింది అంటే तो संकल्प भी अच्छे ही आएंगे, సంకల్పాలు కూడా మంచిగానే వస్తాయి. श्रीमत के अनुकूल आएंगे, శ్రీమతానికి అనుకూల సంకల్పాలు వస్తాయి. वाचा भी श्रीमत के अनुकूल बनेगी మన వాచ కూడా శ్రీమతానికి అనుకూలంగానే తయారవుతుంది. और कर्म भी श्रीमत के अनुकूल होंगे। మరి మన కర్మ కూడా శ్రీమతానికి అనుకూలంగా ఉంటుంది. ज्ञान का सारी है ज्योति बिंदु आत्मा। జ్ఞానం యొక్క సారమే అయింది జ్యోతిర్బిందు ఆత్మ. आत्मिक स्थिति में टिकने से कोई भूल नहीं होती है। ఆత్మిక స్థితిలో స్థితమయ్యాము అంటే ఎటువంటి పొరపాట్లు జరగనే జరగవు. भूलें होती ही तब है जब तुम देहबान में आते हो। తప్పులు అప్పుడే జరుగుతాయి ఎప్పుడు మనం దేహాభిమానంలో వస్తామో అప్పుడు. आत्मिक स्थिति में स्थित रहने से स्वभाव संस्कार परिवर्तन होते हैं। ఆత్మిక స్థితిలో స్థితులవ్వడం వల్ల స్వభావ సంస్కారాలు పరివర్తన అవుతాయి. जितना हम आत्मिक स्थिति में रहने की प्रैक्टिस करेंगे, ఎంత మనం ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి అభ్యాసం చేస్తామో स्वतः ही स्वभाव संस्कार परिवर्तन होते रहेंगे। స్వతహాగానే స్వభావ సంస్కారాలు పరివర్తన అవుతూ ఉంటాయి. क्योंकि स्वभाव संस्कार जो आते हैं స్వభావ సంస్కారాలు ఏదైతే వస్తాయో भिन्न 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 प्रकार के, అనేక ప్రకారాలైన స్వభావ సంస్కారాలు वो तो अनेक प्रकार के देहधारियों के संग के रंग से आए। ఇవి అనేక ప్రకారాలుగా దేహదారుల యొక్క సాంగత్యపు రంగు కారణంగా వస్తాయి. वो संग का रंग छट जाएगा जब हम आत्मिक स्थिति में रहेंगे। మనం ఎప్పుడు ఆత్మిక స్థితిలో స్థితులు అవుతామో అప్పుడు ఆ సాంగత్యపు రంగు అనేది మన నుండి తొలగిపోతుంది. आत्मिक चिंतन में जितना हम रहेंगे ఆత్మ యొక్క చింతనలో ఎంతగా మనం ఉంటామో उतना हमारी प्रकृति, हमारे स्वभाव संस्कार स्वतः ही सात्विक बन जाएंगे। అంతే మన ప్రకృతి మన స్వభావ సంస్కారాలు సాత్వికంగా తయారవుతాయి.
और हमारा वाइब्रेशन सात्विक होने से మరి మన వైబ్రేషన్లు సాత్వికంగా ఉండడం వలన अगला जन्म जो हमें मिलेगा తర్వాత జన్మ ఏదైతే మనకి లభించనున్నదో वो सात्विक परिवार में मिलेगा। అది సాత్విక పరివారంలో లభిస్తుంది. सात्विक वातावरण में हमारा जन्म होगा। సాత్విక వాతావరణంలో మన జన్మ అనేది ఉంటుంది. अभी भी जितना हम आत्मिक स्थिति में रहेंगे ఇప్పుడు కూడా మనం ఎంత ఆత్మిక స్థితిలో ఉంటామో उतना बाप की याद में ज्यादा रह सकेंगे। అంతే తండ్రి స్మృతిలో ఎక్కువగా ఉండగలము. जन्म जन्मांतर के पाप अगर जल्दी भस्म करने हैं జన్మ జన్మాంతరాల యొక్క పాపం ఒకవేళ మనం భస్మం చేసుకోవాలి అంటే तो कौन सा फाउंडेशन पक्का करना है? ఏ ఫౌండేషన్ పక్కా చేసుకోవాలి? आत्मिक स्थिति का फाउंडेशन पक्का करना है। ఆత్మిక స్థితి యొక్క ఫౌండేషన్ పక్కా చేసుకోవాలి. पहली सीढ़ी है आत्मिक स्थिति। మొట్టమొదటి మెట్టు అయింది ఆత్మిక స్థితి. आत्मिक स्थिति में स्थित होंगे ఆత్మిక స్థితిలో స్థితులయ్యారు అంటే तो चारों युगों में आत्मा चक्र लगाने योग्य बनेगी। 4 యుగాలలో ఆత్మ చక్కర్ వేసే అంటే తిరిగి అయోగ్యంగా తయారవుతుంది. जितना आत्मिक स्थिति में टिके हुए होंगे ఎంత ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారో उतना आत्मा के बाप की भी स्मृति आवेगी। అంతే ఆత్మల తండ్రి యొక్క స్మృతి కూడా మంచిగా వస్తుంది. और बाप से पूरी पावर की प्राप्ति होगी। మరి తండ్రి నుండి పూర్తి పవర్ యొక్క అనుభూతి కూడా అవుతుంది. पूरी शक्ति मिलेगी आत्मिक स्थिति में रहने से। పూర్తి శక్తి లభిస్తుంది ఆత్మిక స్థితిలో ఉండడం వల్ల. 24 घंटे में क्या ज्यादा याद आता है? 24 గంటల్లో ఏంటి ఎక్కువగా స్మృతి వస్తుంది? स्टेज क्या है? స్టేజ్ ఎలా ఉంది మనది? निराकारी स्टेज बनती है నిరాకారి స్టేజ్ తయారవుతూ ఉన్నదా या देह अभिमान की स्टेज बनी रहती है? లేక దేహాభిమానం యొక్క స్టేజ్ తయారవుతుందా? क्या स्थिति है? మన స్థితి ఏంటి? अगर हीरे की याद पक्की हो गई ఒకవేళ వజ్రం యొక్క స్మృతి పక్కాగా ఉంది అంటే तो सुख मिलेगा इसी जन्म में, अभी अभी సుఖం లభిస్తుంది ఇదే జన్మలో. ఇప్పుడిప్పుడే सुख का अनुभव करेंगे या दुख का अनुभव करेंगे? సుఖం యొక్క అనుభూతి చేస్తారా లేక దుఃఖం యొక్క అనుభూతి చేస్తారా? घड़ी घड़ी सुख का अनुभव करते रहे। ఈ జన్మలో ఇప్పుడే మాటి మాటికి సుఖం యొక్క అనుభూతిని చేస్తారు. असली आत्मिक स्थिति में जब टिक जावेंगे అసలైన ఆత్మిక స్థితిలో ఎప్పుడైతే స్థితమైపోతారో तो सोने की दरकार रहेगी ही नहीं। నిద్రపోయే అవసరం కూడా ఉండనే ఉండదు. स्वर्ग तो स्थापन होगा, लेकिन उन्हीं आत्माओं का संगठन वो प्रत्यक्ष होगा స్వర్గం అయితే స్థాపన అవుతుంది, అయితే ఆ ఆత్మల యొక్క సంఘటన ప్రత్యక్షం అవుతుంది. అటువంటి ఆత్మల యొక్క సంఘటన जो स्वस्थिति में जाएंगे। ఎవరైతే స్వస్థితిలో స్థితమై ఉంటారో అటువంటి ఆత్మల యొక్క సంఘటన ప్రత్యక్షం అవుతుంది. आत्मिक स्थिति में जाएंगे, अगर आत्मिक स्थिति में नहीं जाते ఆత్మిక స్థితిలో వెళ్ళారు అంటే వారి సంఘటన ప్రత్యక్షం అవుతుంది. ఒకవేళ ఆత్మిక స్థితిలో వెళ్ళలేదు అంటే परचिंतन में आते हैं, పరిచింతనలో వస్తూ ఉంటారు, देवान में आते हैं घड़ी घड़ी, దేహాభిమానంలో వస్తూ ఉంటారు మాటి మాటికి. तो जाएंगे कैसे? మరి అటువంటి వారు ఎలా వెళ్ళగలరు? कितने जाएंगे? ఎంతమంది వెళ్ళగలరు స్వర్గ సంఘటనలో అన్నారు. ఎంతమంది వెళ్ళగలరు అంటే जिनकी आत्मिक पक्की स्टेज बनेगी वो जाएंगे। ఎవరికి ఆత్మిక స్టేజ్ పక్కాగా తయారవుతుందో వారే వెళ్ళగలరు. सर्विस की सफलता ज्यादा निकले उसका भी मुख्य साधन यह है कि आत्म स्थिति में रह सर्विस करनी है। సర్వీసులో ఎక్కువగా సఫలతని పొందాలి అంటే దానికి ముఖ్య సాధనమైంది ఆత్మిక స్థితిలో ఉంటూ సర్వీస్ చేయాలి. पहला पाठ ही पॉलिश है, మొట్టమొదటి పాఠమే అయింది పాలిష్. इसकी ही आवश्यकता है। దీని యొక్క అవసరం ఎంతో ఉంది. ఆత్మిక స్థితిలో స్థితులు అవ్వడము అంటేనే ఏదైనా ఒక నగలు ఉంటాయి కదా, దానికి పాలిష్ పెడతారా లేదా లాస్ట్ లో
అలా పాలిష్ పెట్టడం లాంటిది ఆత్మిక స్థితిలో స్థితులవ్వడం అంటే. कब नोट किया है सारे दिन में यह आत्मिक दृष्टि स्मृति कितना रहती है? ఎప్పుడైనా ఇలా నోట్ చేశారా? రోజంతలో ఆత్మిక దృష్టి ఆత్మిక స్మృతి ఎంత ఉంటుంది అని. इस स्थिति की परख अपनी सर्विस की रिजल्ट से भी देख सकते हो. మనలో రోజంతా ఎంత ఆత్మిక స్థితి ఉంటుంది అనేది మనం పరిశీలన చెయ్యాలి అంటే మనం చేసే సేవ యొక్క రిజల్ట్ తోనూ చూసుకోవచ్చు. మనం చేసే సేవ యొక్క రిజల్ట్ ద్వారా అర్థమవుతుంది మనం ఎంత ఆత్మిక స్థితిలో ఉంటున్నాము అని. ఆత్మిక స్థితిలో ఉంటూ సేవ చేశారు అంటే ఎక్కువ సఫలత లభిస్తుంది అన్నారు కదా. अव्यक्त वाणी तारीख 19 जुलाई 1969 पृष्ठ 92 आदि. అవ్యక్తవాణి తేదీ 19 జూలై 1969. आत्मिक स्थिति का अभ्यास करेंगे तो दुनिया में बुद्धि जाएगी. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేసినట్లయితే ప్రపంచంలో బుద్ధి వెళ్తుందా? हैं? दुनिया से बुद्धि कट हो गई. ఆ, ప్రపంచంతో బుద్ధి కట్ అయిపోతుంది. स्व स्थिति में स्थित हो गए. స్వస్థితిలో స్థితులైపోతారు. तो स्व स्थिति में स्थित होना ये भी तो वाइब्रेशन को बनाने वाली बात हुई ना. స్వస్థితిలో స్థితం అవడము అంటే ఇది కూడా వైబ్రేషన్ ని తయారు చేసే మాటే అయింది కదా. जो आत्मिक स्थिति में स्थित होगा, स्व स्थिति में स्थित होगा, ఎవరు ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారో స్వస్థితిలో స్థితులై ఉంటారో वो परिस्थितियों से मुकाबला करेगा कि नहीं करेगा? వారు పరిస్థితులను ఎదుర్కోగలరా లేదా? करेगा. ఎదుర్కొంటారు. परचिंतन में होगा तो डूबेगा या उथलेगा ऊपर. పరచింతనలో ఉన్నారు అంటే వారు ఇంకా మునిగిపోతారా యా పైకి ఎక్కుతారా? जाएगा, डूबेगा. మునిగిపోతారు. स्वस्थिति तो फाउंडेशन है స్వస్థితి అయితే ఫౌండేషన్ అయింది. सेवा का. సేవకి ఫౌండేషన్. स्वस्थिति में रहकर जो सेवा की जाती है స్వస్థితిలో ఉంటూ ఎవరైతే సేవ చేస్తారో उस सेवा का फल निकलता है. ఆ సేవకి ఫలం అనేది లభిస్తుంది. अच्छा फल निकलता है. మంచి ఫలం లభిస్తుంది. और परचिंतन में रहकर के जो सेवा की जाती है మరి పరచింతనలో ఉంటూ ఏదైతే సేవ చేయడం జరుగుతుందో देह के भान में रहकर जो सेवा की जाती है దేహబానంలో ఉంటూ ఏదైతే సేవ చేయడం జరుగుతుందో या देहधारी को देख करके जो सेवा की जाती है, లేదా దేహదారుల్ని చూసి సేవ చేయడం జరుగుతుందో अरे ये बड़ा रईस है, साहूकार है, इसकी सेवा कर दें तो बड़ा सेंटर बन जाएगा. ఈయన చాలా ధనవంతుడు చాలా షావుకార్ ఈయనకి సేవ చేస్తే చాలా పెద్ద సెంటర్ తయారవ్వచ్చు. तो ये देवान की सेवा हुई या आत्माभिमान की सेवा हुई? ఇలా ఆలోచనలతో సేవ చేయడము అంటే ఇది దేహాభిమానంలో వచ్చి సేవ చేయడం అయిందా ఆత్మిక స్థితిలో ఉంటూ సేవ చేయడం అయిందా? ये देहाभिमान की सेवा होगी. ఇది దేహాభిమానం యొక్క సేవ అయింది. तो बहुत अंतर है. आत्माभिमान में रहना ये सेवा का फाउंडेशन है. దేహాభిమానంలో సేవ చేయడం ఆత్మాభిమానిలో స్థితిలో స్థితులై సేవ చేయడంలో చాలా తేడా అనేది ఉంది. ఆత్మాభిమానులు అవడం ఇది సేవ యొక్క ఫౌండేషన్ అయింది. आत्मिक स्थिति में रहते हैं तो वाइब्रेशन बनाने की सेवा करते हैं. ఆత్మిక స్థితిలో స్థితులు అవుతారు అంటే వైబ్రేషన్ ని తయారు చేసే సేవ చేస్తారు. जैसे जैसे स्वस्थिति की स्थापना बुद्धि में होती जाएगी, ఏ విధంగా స్వస్థితి యొక్క స్థాపన బుద్ధిలో తయారవుతూ ఉంటుంది అంటే जैसे जैसे हम स्वस्थिति में स्थित होते जाएंगे ఏ విధంగా మనం స్వస్థితిలో స్థితులవుతూ ఉంటామో वैसे वैसे हमारे लिए అలానే మన కోసంగా स्वर्ग का वायुमंडल बनता जाएगा. స్వర్గం యొక్క వాయుమండలం తయారవుతూ ఉంటుంది. आत्मिक स्थिति न बनने से नुकसान. ఆత్మిక స్థితిని తయారు చేసుకోలేదు అంటే నష్టం. तो कोई तो तख्त नशीन बनेंगे. కొందరైతే తఖ్త నషీన్లు అవుతారు అంటే సింహాసన అధికారులు అవుతారు. काठ के तख्त की बात नहीं है. ఇక్కడ ఆ కర్రతో తయారు చేసిన సింహాసనం యొక్క మాట కాదు.
नहीं, दोनों ही तख्त हैं। दिल तख्त भी है, ఆ, రెండు ఎవరో దిల్ తఖ్త్ అన్నారు, దిల్ తఖ్త్ కూడా సింహాసనమే. और साथ साथ अकाल तख्त भी है। మరి జతలో అకాల్ తఖ్త్, బ్రుకుటి తఖ్త్. ये भ्रकुटी, ये क्या है? ఈ బ్రుకుటి ఏమైంది? अकाल तख्त, అకాల్ తఖ్త్ అయింది. आत्मा का तख्त। ఆత్మ యొక్క సింహాసనము. आत्मा अकाल है, ఆత్మ అకాల్, ఆత్మకి ఎప్పుడు కూడా మరణం లేదు. अकाल तख्त। అందుకని ఈ బ్రుకుటి అయింది ఆత్మ యొక్క అకాల్ తఖ్త్. और फिर बाप दादा का दिल तख्त भी है। మరి బాప్ దాదా యొక్క దిల్ తఖ్త్ కూడా ఉన్నది. तो कोई तो तख्त नसीब बनेगा, ఎవరో తఖ్త్ నషీన్లు అవనే అవుతారు, ఎవరో ఒకరు. यानी कोई तो जो अकाल तख्त नसीब नहीं बनते वो फिर दिल तख्त भी नहीं बन सकते। కొంతమంది అకాల్ తఖ్త్ నషీన్లు అవలేదు అంటే అటువంటి వారు తండ్రి హృదయ సింహాసన అధికారులు కూడా అవలేరు. दिल तख्त पर बैठने वाले नहीं बन सकते। తండ్రి హృదయంలో కూర్చునేవారుగా అవలేరు. अकाल तख्त बना, అకాల్ తఖ్త్ అంటే आत्मिक स्टेज में रहने की जिन्होंने प्रैक्टिस नहीं की है, ఆత్మీక స్థితిలో ఉండేటటువంటి అభ్యాసం ఎవరైతే చేయలేదో, देवभान की स्टेज वाले हैं, దేహాభిమానంలో ఉండేటటువంటి వారై ఉంటారో, దేహాభిమాన స్టేజ్ లో ఉండేవారు, वो फिर बाप के दिल तख्त पर भी नहीं चढ़ सकते। అటువంటి వారు తండ్రి యొక్క హృదయ సింహాసనం పైన కూడా కూర్చోలేరు. तो पहले क्या करना पड़े? అందువలన మొదట ఏం చేయాలి? पहले अकाल तख्त नशीन बने। మొదట అకాల్ తఖ్త్ నషీన్లుగా అవ్వాలి. अकाल तख्त नशीन आत्मिक स्टेज वाले जो बनेंगे, అకాల్ తఖ్త్ నషీన్ అంటే ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వారు ఎవరైతే తయారవుతారో वो ही ज्ञान रत्नों की अस्त्र शस्त्र धारण कर सकेंगे। వారే జ్ఞానరత్నాల యొక్క అస్త్ర శస్త్రాలని ధారణ చేయగలరు. अब ये आत्मिक स्टेज ही निसंकल्प स्टेज है। हाँ जी, బాబా ఆత్మిక స్టేజియే నిస్సంకల్ప స్టేజ్ నా. उससे विचलित नहीं होना चाहिए। ఆ ఆత్మిక స్టేజ్ నుండి ఎప్పుడు కూడా విచలితమైతే కాకూడదు. अगर विचलित होते हैं ఒకవేళ విచలితం అయిపోతారు అంటే तो कहेंगे कि आत्मा ज्ञान स्वरूप नहीं बनी है। అప్పుడు అంటారు ఆత్మ జ్ఞాన స్వరూపంగా అవలేదు అని. कुछ न कुछ कमी है। ఎంతో కొంత లోపం అనేది ఉండనే ఉంది అని. अज्ञानी है, అజ్ఞానిగా ఉంది అని. इसलिए आत्मिक स्मृति से जैसे तराजू हिलता डुलता है, ఆ కారణంగానే ఆత్మిక స్థితిలో పక్కాగా ఉండలేకపోతుంది. ఏ విధంగా తక్కిడ ప్లేట్లు కింద పైన అవుతూ ఉంటాయో అలా ఆత్మిక స్థితిలో కూడా డవాడోల్ అవుతూ ఉంది. ऐसे ऊपर नीचे हो रही है। అలా ఆత్మిక స్థితిలో కింద పైన అవుతూ ఉన్నది. रावण के प्रभाव में है। రావణుని యొక్క ప్రభావంలో ఉన్నారు అని అర్థం. अभी राम राज्य में नहीं है। ఇప్పుడు రామరాజ్యంలో ఇంకా రాలేదు. जब हम राम राज्य में जाएंगे ఇప్పుడు మనం రామరాజ్యంలోకి వెళ్తామో तो हमारी आत्मिक स्टेज स्थिरियम हो जाएगी। అప్పుడు మన యొక్క ఆత్మిక స్టేజ్ స్థిరంగా ఉంటుంది. इतने साल बाप आकर के निर्वैर बनने की पढ़ाई पढ़ाए रहे हैं। ఎన్ని సంవత్సరాల నుండి తండ్రి వచ్చి నిర్వైర్లు అయ్యేటటువంటి ఎవరితోనూ వైర్యం అనేది ఉంచుకోకూడదు, అటువంటి నిర్వైర్గా తయారు చేసే చదువుని చదివిస్తూ ఉన్నారు. बोलते हैं अपन को आत्मा समझो, అంటారు మాటి మాటికి మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి, दूसरों को आत्मा देखो, ఇతరుల్ని కూడా ఆత్మ అని చూడండి. लेकिन पढ़ाई नहीं पढ़ते हैं, అయితే చదువుకోరు, తండ్రితో మంచిగా ध्यान नहीं देते हैं। అటెన్షన్ ఇవ్వరు. तो ऐसे जो आत्मिक स्थिति की पढ़ाई न पढ़ने वाले हैं वो सब कट मरेंगे। ఇలా ఎవరైతే ఆత్మిక స్థితిలో స్థితులయ్యే చదువుని చదువుకోరో వారందరూ అంతిమంలో నరికివేయబడతారు. खून की नदियां बह जाएंगी, రక్తపు నదులు ప్రవహిస్తాయి. नहीं तो कोई ने इतना गुनाह थोड़े किया है। లేదంటే ఎవరైనా ఎంత పాపం ఏమైనా చేశారా ఏంటి? जो खून की नदियां बह जाए, రక్తపు నదులు ప్రవహిస్తాయి అంటే
అంత పాపం ఎవరైనా ఏమైనా చేశారా ఏంటి? इसके 84 जन्म पूरे हुए। ఎవరి 84 జన్మలు పూర్తయ్యాయి? अरे हम आत्माओं में से कोई आत्माएं हैं ఆత్మలైనటువంటి మనలో ఎవరైనా అటువంటి ఆత్మలు ఉన్నారా? जो पहले पहले आत्मिक स्थिति को धारण करती है। ఎవరైతే మొట్టమొదట ఆత్మిక స్థితిని ధారణ చేసేటటువంటి ఆత్మ ఎవరైనా ఉన్నారా? और पूरे 84 जन्म लेती है। మరి పూర్తి 84 జన్మలు కూడా తీసుకుంటుంది. जिनके 84 जन्म नहीं होते ఎవరికి 84 జన్మలు అయితే ఉండవో वो आत्मिक स्थिति को पूरा धारण ही नहीं करते। వారు ఆత్మిక స్థితిని పూర్తిగా ధారణనే చేయరు. उनमें कुछ न कुछ देवान रह जाता है। వారిలో ఎంతో కొంత దేహాభిమానం అనేది ఉండిపోతుంది. चौथाई कला का देवान भी रह गया तो भी 4వ వంతు కళ యొక్క దేహబానం ఉన్నప్పటికీనూ वो द्वापर युग से వారు ద్వాపర యుగము నుండి जो न कन्वर्ट होने वाली आत्माएं हैं ఎవరైతే కన్వర్ట్ కానటువంటి ఆత్మలు ఉన్నారో उनको धोखा दे जाएंगे। వారికి మోసం చేసి వెళ్ళిపోతారు వారిని. और देह अभिमानी धर्म पिताओं के साथ मिल जाएंगे। మరి దేహాభిమాని ధర్మపితల జతలో వెళ్ళి కలిసిపోతారు. 24 घंटे में अगर आत्मिक स्थिति नहीं होगी 24 గంటలలో ఒకవేళ ఆత్మిక స్థితి లేదు అంటే तो विनाश के टाइम पर बचेगा ही नहीं। 24 గంటల్లో ఒకవేళ ఆత్మిక స్థితి లేదు అంటే అటువంటి వారు వినాశంలో మిగలరు, అంటే రక్షింపబడరు. 5 विकारों अथवा 5 तत्वों की चपेट में आ जाएगा। పంచ వికారాలు లేక పంచతత్వాల యొక్క అండర్లో ప్రభావంలో వచ్చేస్తారు. देवान वाले को भूत छोड़ेंगे ही नहीं। దేహాభిమానంలో ఉండే వారిని భూతం వదిలిపెట్ట ఈ పంచభూతాలు. पंचभूत भी है పంచభూతాలు కూడా ఉన్నాయి. और काम क्रोध लोभ मोह अहंकार ये भी भूत है। కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా భూతాలే. देवान वाले को ही पकड़ते हैं। దేహాభిమానంలో ఉండే వారినే పట్టుకుంటాయి ఆ భూతాలు. आत्मिक स्थिति वालों की निशानियाँ। ఆత్మిక స్థితిలో స్థితులై ఉండే వారి యొక్క గుర్తులు. आत्मिक स्थिति में टिकने के लिए थोड़ा प्रयास करना पड़ता है ना। ఆత్మిక స్థితిలో స్థితులయ్యే అందుకు కొంచెం ప్రయత్నం చేయాల్సి పడుతుంది కదా. हमारी तपस्या ही है आत्मिक स्थिति में टिकने की। మన తపస్య అయింది ఆత్మిక స్థితిలో స్థితులయ్యేటటువంటి తపస్సు. देवान में तो बड़े आराम से चले जाओ। దేహాభిమానవులు అయితే చాలా ఆరాంగా వెళ్ళిపోతారు. उसे तो कोई पुरुषार्थ करने की दरकार ही नहीं। దేహాభిమానంలో వెళ్ళడానికి పురుషార్థం చేసే అవసరమే లేదు. लेकिन आत्मिक स्थिति में टिकना और आत्मिक रूप में दूसरों को देखना అయితే ఆత్మిక స్థితిలో స్థితులవ్వడం, ఆత్మిక దృష్టితో ఇతరుల్ని చూడడం, यही मेहनत है। ఇదే శ్రమ ఈ విషయంలో. अब जो मेहनत करेगा तो बाप मदद नहीं करेगा। బాప్ దాదా సహయోగం ఇస్తారా లేదా? ఎవరు శ్రమ చేస్తారో ఆత్మిక స్థితిలో స్థితులయ్యేందుకు వారికి బాప్ దాదా సహయోగం ఇవ్వరా? అంటే మాకు అర్థం కావాలి కదా బాప్ దాదా మాకు సహయోగం ఇస్తున్నారని. खुशी बढ़ेगी। బాప్ దాదా సహయోగం ఇస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది అంటే మీలో ఖుషి అనేది పెరుగుతుంది, हल्कापन महसूस होगा। తేలికతనం యొక్క అనుభూతి అవుతుంది. आत्माएं जो जितनी चैतन्य होती है ఆత్మలు ఎవరు ఎంత చైతన్యంగా ఉంటారో अर्थात आत्मिक स्थिति में एक्सपर्ट बनती है అంటే ఆత్మిక స్థితిలో ఎవరైతే ఎక్స్పర్ట్లు అవుతారో वही ड्रामा को चेंज करने वाली बनती है। వారే డ్రామాని చేంజ్ చేసేవారుగా అవుతారు.
उनके लिए बोला है। వారి కోసంగానే చెప్పడం జరిగింది. चढ़ती कला तेरे बहाने सर्व का भला। చడ్తీ కళ తేరే బానే సర్వకాబల. వారి యొక్క ఉన్నత కళల్లోకి వెళ్ళడం వల్ల వారి సంబంధ సంపర్కంలో వచ్చే వాళ్ళందరికీ కూడా బల అంటే మంచి అనేది జరుగుతుంది. వారు కూడా ఉన్నత కళల్లో వెళ్ళిపోతారు. आत्मिक स्थिति वालों की चढ़ती कला होती है। ఆత్మిక స్థితిలో ఎవరైతే స్థితులై ఉంటారో వాళ్ళకే చడ్తీ కళ అంటే ఎక్కే కళలు ఉంటాయి. और वो ईश्वरीय सेवा में लग जाते हैं। మరి వాళ్ళు ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోతారు. उनके बहाने से और भी आत्माओं का कल्याण हो जाता है। వారి యొక్క వారి కారణంగా వేరే ఆత్మల యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. ड्रामा ही बदल जाता है। డ్రామాయే మారిపోతుంది. जहाँ भी आत्मा पहुँचेगी आत्मिक स्थिति में रहने वाली ఆత్మిక స్థితిలో స్థితులై ఉండేవారు ఎక్కడికి వెళ్లి చేరుకున్నప్పటికినూ आत्मिक स्थिति में रहने वाला हर जगह सेवा करेगा। ఆత్మిక స్థితిలో ఉండేవారు ప్రతి చోట సేవ అనేది చేస్తారు. कुछ भी याद ना आए, మనకి ఏమీ గుర్తుకు రాకూడదు. सिर्फ एक ज्योति बिंदु दिखाई दे, కేవలం ఒక్క జ్యోతిర్బిందు ఆత్మనే కనిపించాలి. कोई मंथन न चले। ఏ మంతనము నడవకూడదు. जैसे ఏ విధంగా लवर्स होते हैं, ప్రేమికులు ఉంటారు కదా, एक दूसरे को प्यार करने वाले होते हैं, పరస్పరంలో ఒకరినొకరు ప్రేమించుకునేవారు ఉంటారు కదా. तो उनकी नजर में बार बार क्या आ जाता है? వారి దృష్టిలో మాటి మాటికి ఏమొస్తుంది? है? जिसको प्यार करते हैं उसी का चेहरा याद आ जाता है। ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ ముఖమే గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ ముఖం వాళ్ళకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. बस देखते ही रहे, देखते ही रहे, देखते ही रहे। బస్ వాళ్ళనే చూస్తూ ఉండాలి, వాళ్ళనే చూస్తూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. और कुछ अच्छा नहीं लगता। ఇంక వాళ్ళకి ఏమీ మంచిగా అనిపించదు. यही है आत्मिक स्थिति की निशानी। ఇదే ఆత్మిక స్థితి యొక్క గుర్తులు. जो आत्मिक स्थिति में टिक जाएगा ఎవరు ఆత్మిక స్థితిలో స్థితమైపోతారో उसको बाहर की दुनिया की कोई नजारा వారికి బయట ప్రపంచం యొక్క ఏ దృశ్యాలు अच्छा ही नहीं लगेगा। మంచిగా అనిపించవు. आत्मिक स्थिति में टिकना ही अच्छा लगेगा। ఆత్మిక స్థితిలో స్థితులవ్వడమే మంచిగా అనిపిస్తుంది. जो आत्मिक स्थिति धारण करते हैं ఎవరైతే ఆత్మిక స్థితిని ధారణ చేస్తారో उनके विकार देखने में नहीं आवेंगे। వారి యొక్క వికారాలు చూడడానికి కనిపించవు. कोई प्रूफ नहीं मिलेगा। వారిలో ఏ ప్రకారమైనటువంటి ప్రూఫ్లు రుజువులు కనిపించవు వీరిలో వికారాలు ఉన్నాయి అని. वि माने विपरीत, వి అంటే విపరీత్, कार माने कर्म, కార్ అంటే వికార్, కార్ అంటే కర్మలు కార్యాలు. उनका कोई भी ऐसा कर्म देखने में नहीं आवेगा ఎవరు ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారో వారి యొక్క అటువంటి కర్మ ఏది చూడడానికి కనిపించదు, सुनने में नहीं आवेगा వినడానికి అంటే ఎప్పుడు వినము. और प्रैक्टिकल जीवन में साबित भी नहीं होगा। ప్రాక్టికల్ జీవనంలో ఇది రుజువు కూడా కాదు. जिससे ये क्लियर हो जाए कि वो श्रीमत के विपरीत कर्म करने वाले हैं। వీళ్ళు శ్రీమతానికి విపరీతంగా కర్మ చేసేవారు అన్న విషయం వాళ్ళ జీవనంలో వాచా ద్వారానో కర్మల ద్వారానో ఎప్పుడు కూడా రుజువు కానే కాదు. जो श्रीमत के विपरीत कर्म होते हैं ఏదైతే శ్రీమతానికి విపరీత కర్మలు ఉంటాయో उनसे आत्मा खुद भी दुखी होती है और दूसरे भी दुखी हो जाते हैं। అటువంటి కర్మలు చేయడం వల్ల ఆత్మ స్వయము దుఃఖి అవుతుంది, ఇతరులు కూడా దుఃఖి అయిపోతారు. इसलिए बाबा ने అందుకే బాబా
वाक्य बताई दिए है। ఒక వాక్యం చెప్పారు. आत्मा साकारी है या निराकारी ఆత్మ సాకారీనా లేక నిరాకారీనా? है? निराकारी। ఆత్మ నిరాకారి అయింది. निराकारी की निशानी बताई, निराकारी, निर्विकारी और निरहंकारी। నిరాకారి ఆత్మ యొక్క గుర్తులు చెప్పారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. यही निशानी है। ఇదే గుర్తులయ్యాయి. जो आत्मिक स्थिति में टिका होगा, निराकारी स्टेज में टिका होगा, ఎవరు ఆత్మిక స్టేజ్ లో స్థితమై ఉంటారో, నిరాకారి స్టేజ్ లో స్థితమై ఉంటారో वो निर्विकारी होगा। వారు నిర్వికారీలుగా కూడా ఉంటారు. कोई को दुख देने वाला नहीं होगा। ఎవరికి కూడా దుఃఖం ఇచ్చేవారుగా ఉండరు. दुख देना उसका साबित नहीं हो सकता। వారు ఇతరులకు దుఃఖం ఇచ్చారు అన్న విషయం రుజువు కానే కాదు. आत्मिक स्थिति की निशानी है खुशनुमा चेहरा दिखाई देगा। ఆత్మిక స్థితి యొక్క గుర్తులైంది వాళ్ళ ముఖం ఎల్లప్పుడూ చాలా ఖుషీగా కనిపిస్తుంది. जैसे क्राइस्ट को देखो, ఏ విధంగా క్రైస్తుని చూడండి, गुरु नानक को देखो, గురు నానక్ని చూడండి, महात्मा बुद्ध को देखो, మహాత్మా బుద్ధుణ్ణి చూడండి, शंकर के जो चित्र दिए हुए हैं उन चित्रों में देखो तपस्या में बैठा हुआ। శంకరుని యొక్క చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలని చూడండి. శంకరుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నట్లుగా చూపిస్తారు కదా ఆ చిత్రాలని. कैसा चेहरा दिखाई दे रहा है? ముఖం ఎలా చూపిస్తారు? है? खुशनुमा चेहरा दिखाई देता है। చాలా ఖుషీగా ఉన్నట్లుగా ముఖాన్ని చూపిస్తారు. उसे कहेंगे आत्मिक स्थिति। దాన్ని అంటారు ఆత్మిక స్థితి అని. आत्मिक स्टेज की ये पहचान है कि वो हल्का हल्का रहेगा। ఆత్మిక స్టేజ్ యొక్క ఈ గుర్తులయ్యాయి. వారు చాలా తేలికగా ఉంటారు. खुशी से भरपूर रहेगा। ఖుషీతో నిండుగా ఉంటారు. आत्मिक स्टेज जिसकी बनी हुई होगी ఆత్మిక స్టేజ్ ఎవరికైతే తయారై ఉంటుందో उसके ऊपर भूत प्रेत आदि का वार नहीं होगा। వారిపైన భూత ప్రేతాల యొక్క ఆక్రమణ జరగనే జరగదు. जो आत्मिक स्टेज वाला होगा ఎవరు ఆత్మిక స్టేజ్ లో స్థితులై ఉంటారో, देहभान वाला नहीं होगा, దేహాభిమానంలో ఉండరో उसके ऊपर विकारों का वार नहीं होगा। వారిపైన వికారాల యొక్క ఆక్రమణ జరగనే జరగదు. देहभान में होगा तभी विकारों का वार हो। ఎవరు దేహాభిమానంలో ఉంటారో వారిపైనే వికారాల యొక్క ఆక్రమణ జరుగుతుంది. आत्मिक स्थिति जिसकी पक्की बन जाएगी ఆత్మిక స్థితి ఎవరికైతే పక్కాగా తయారవుతుందో उसकी आंखें इधर उधर देखेंगी, వారి కళ్ళు దృష్టి ఇక్కడ అక్కడ చంచలంగా ఉంటుందా? देखती हुई नजर आएंगी या स्थिरियम नजर आएंगी। చంచలంగా వాళ్ళ దృష్టి కనిపిస్తుందా లేదా స్థిరంగా ఉన్నట్లుగా వాళ్ళ దృష్టి కనిపిస్తుందా? हैं? स्थिरियम होंगी। వారి దృష్టి స్థిరంగా ఉంటుంది. अकेली आंखें ही नहीं, కేవలం కంటి యొక్క మాటనే కాదు స్థిరంగా ఉండడం. सभी इंद्रियां स्थिरियम हो जाएंगी। ఇంద్రియాలన్నీ స్థిరంగా ఉంటాయి. उसको कहेंगे आत्मनिष्ठ। అటువంటి వారిని అంటారు ఆత్మనిష్టలో ఉండేవారు అని. जो आत्मिक स्टेज में सदैव रहेगा ఎవరు ఆత్మిక స్థితిలో ఎల్లప్పుడూ ఉంటారో वो ये इच्छा तो जरूर करेगा వారు ఇలాంటి కోరిక అయితే తప్పక అంటే కోరుకుంటారు. कि हम दुख और सुख की अनुभूति से परे हो जाए। మేము సుఖము మరియు దుఃఖము ఈ రెండిటి అనుభూతుల నుండి అతీతంగా ఉండాలి అని. माने बाप समान हमारी स्टेज हो जाए అంటే తండ్రి సమానంగా మా స్టేజ్ తయారవ్వాలి అని. और बनी रहे। మరి అలానే తయారయ్యి ఉండాలి అని అనుకుంటారు. बाप समान स्टेज माने निराकारी, निर्विकारी और निरहंकारी। తండ్రి సమాన స్టేజ్ అంటే నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్టేజ్. तो हम बाप के नजदीक पहुंच जाएंगे। అప్పుడు మనం తండ్రికి సమీపంలో చేరుకుంటాము.
और परम धाम में जितना ही हम बाप के नजदीक की स्टेज में होंगे, మరి పరంధామంలో ఎంత తండ్రికి సమీప స్టేజ్ లో ఉంటామో सुखधाम में भी हम उतनी ही ऊंची स्टेज में आवेंगे। మరి సుఖధామంలోనూ మనం అంతే ఉన్నతమైన స్టేజ్ లో ఉంటాం. सुखधाम में भी बाप होगा या नहीं होगा? సుఖధామంలోనూ తండ్రి ఉంటారా ఉండరా? है? अरे शिव बाबा होगा कि नहीं होगा? సుఖధామంలో శివబాబా ఉంటారా ఉండరా? అరే होगा। ఉంటారు. तो वहाँ नजदीक रहना है या दूर रहना है? అక్కడ సుఖధామంలో సమీపంలో ఉండాలనా తండ్రికి దూరంగా ఉండాలనా? कहाँ रहना है? ఎక్కడ ఉండాలి? नजदीक ही रहना है। సమీప సంబంధంలోనే ఉండాలి. कोई भी पढ़ाई है, वो पढ़ाई का अहम ऑब्जेक्ट जरूर चाहिए। ఏదైనా చదువు ఉంది అంటే ఆ చదువు యొక్క లక్ష్యం అనేది తప్పక ఉండాలి. साकारी सृष्टि में जो आत्मिक स्टेज में टिकने वाली आत्माएं हैं, సాకార సృష్టిలో ఎవరైతే ఆత్మిక స్టేజ్ లో స్థితులయ్యే ఆత్మలు ఉన్నారో उनको ज्यादा लंबे चौड़े घर की जरूरत नहीं है। వారికి చాలా పెద్దగా విశాలంగా ఉండే ఇంటి యొక్క అవసరం కూడా ఉండదు. उनके दिल में ही इतनी जगह होगी వారి మనసులో ఇంత స్థానం అనేది ఉంటుంది कि थोड़ी जगह में बहुतों को समेट सकते हैं। కొంచెం స్థానంలో అనేక మందిని వాళ్ళు ఇముడ్చుకొని ఉంటారు. అంటే చాలా మంది కలిసిమెలిసి ఉంటారు. जैसे शहद की मक्खियां होती हैं, ఏ విధంగా తేనెటీగలు ఉంటాయి. कितनी मक्खियां रहती हैं छोटे से छत्ते में? ఇంత తేనెటీగల యొక్క అది ఉంటుంది కదా గూడు లాగా, అందులో ఎన్ని తేనెటీగలు ఉంటాయి? हजारों की तादाद में। వేల సంఖ్యలో తేనెటీగలు ఉంటాయి ఆ చిన్న దాంట్లో. और सब एक दूसरे से कंट्रोल्ड। మరి ఆ తేనెటీగలు కూడా అన్ని ఆత్మలో ఒకరికొకరి కంట్రోల్లోనే ఉంటాయి. सब अपने अपने काम में लगी रहती हैं। తేనెటీగలన్నీ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటాయి. एक दूसरे से झगड़ती हैं कि तुमने हमारे माथा से माथा क्यों बिगाड़ दिया? వాళ్ళు పరస్పరంలో ఎప్పుడైనా కొట్లాడుకుంటాయా? మీరు నాదెందుకు ఇలా చెడిపేశావు, అలా ఎందుకు చేసావు అంటూ, तो हमारे ऊपर क्यों चढ़ बैठी? నువ్వు నా పైన ఎందుకు ఎక్కావు అంటూ కొట్లాడుకుంటారా ఎప్పుడైనా? వారు తేనెటీగలు కొట్లాడుకుంటాయా? कहीं झगड़ा होता है? కొట్లాటలు జరుగుతాయా వాటికి పరస్పరంలో? नहीं होता। तो ऐसे ही कहा जाता है ఎప్పుడు కొట్లాటలు జరగవు వాటికి. అలానే అనడం జరుగుతుంది. कि दिल के अंदर जगह होती है, మనసులో స్థానం ఉంది అంటే जगह की ज्यादा जरूरत होती नहीं है। అప్పుడు స్థూలంగా ఎక్కువ స్థానం, పెద్ద ఇల్లు కావాలి అనే అవసరమే ఉండదు. दिल बड़ा होना चाहिए। సిర్ఫ్ కేవలం మనస్సు పెద్దగా ఉండాలి. पावरफुल आत्मिक स्थिति वाले जब तैयार हो जाएंगे పవర్ఫుల్ ఆత్మిక స్థితిలో ఉండేవారు ఎప్పుడైతే తయారవుతారో तो उनका संगठन इतना पावरफुल संगठन होगा వారి యొక్క సంఘటన ఎంత పవర్ఫుల్ సంఘటనగా ఉంటుంది कि वो हुजूम की हुजूम आत्माओं को अपने कंट्रोल में वाइब्रेशन से कर लेगा। వారు చాలా పెద్ద సంఘటనని వైబ్రేషన్ తో తన కంట్రోల్లో చేసుకునేస్తారు. शिवाजी के पास कितनी सेना थी? శివాజీ దగ్గర ఎంత సేన ఉండేవారు? मुट्ठी भर। పిడికుల్లో లెక్క పెట్టగలిగిన, అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఆయన సైనికులు ఉండేవారు. और औरंगजेब के पास कितनी सेना थी? మరి ఔరంగజేబ్ దగ్గర ఎంత సేన ఉండెను? टिड्डी दल। టిడ్డీ దల్, అంటే లెక్క పెట్టడానికే సాధ్యం లేదు అంత. పురుగులు ఉంటాయి కదా, అంటే పొలాల్ని నష్టం చేసేటటువంటి ఈగలు ఎగురుతూ ఉంటాయి అలాంటి. औरंगजेब जैसे शासनकर्ता को जिसके पास लाखों की तादाद में हुजूम था, ఔరంగజేబు లాంటి శాసనకర్తని ఎవరి వద్ద అయితే లక్షల సంఖ్యలో సైనికులు ఉన్నారో, सिपाहियों का సిపాయిల యొక్క సంఖ్య లక్షల సంఖ్యలో ఉండెను. సిపాయిలు लोहे के चने चबा दिए। అటువంటి ఆయన్ని కూడా శివాజీ ఇనప గుగ్గిళ్ళు నమిలే విధంగా చేసేశాడు. तो किसके साथ ही ज्यादा पावरफुल हुए?
మరి ఎవరి సాతీలు ఎక్కువ పవర్ఫుల్ అయ్యారు? శివాజీ యొక్క సాతీలా లేక ఔరంగజేబు యొక్క సాతీలా? शिवाजी के साथ ही ज्यादा पावरफुल। శివాజీ యొక్క సాతీలు చాలా పవర్ఫుల్ గా ఉండను. ये वही आत्माएं हैं వారు ఈ ఆత్మలయ్యారు. ఎటువంటి ఆత్మలయ్యారు? जो सृष्टि के आदि में सूर्यवंशी बनी थी। ఎవరైతే సృష్టి ఆదిలో సూర్యవంశీలయ్యారో వారు बाप के सूर्यवंशी बच्चे बने थे। తండ్రి యొక్క సూర్యవంశీ పిల్లలయ్యారు వాళ్ళు ఆదిలో. एक एक आत्मा रूहानी सोल्जर बनती है। ఒక్కొక్క ఆత్మ ఆత్మీయ సోల్జర్ అంటే సైనికులుగా తయారవుతారు. ఆత్మిక సైనికులుగా. क्या रूहानी सोल्जर, ఏమన్నారు? ఆత్మిక సైనికులు, रूहानी सिपाही। రుహానీ సిపాయిలు. जैसे वो सिपाही होते हैं ఏ విధంగా ఆ సిపాయిలు ఉంటారు కదా मिलिट्री में, మిలిటరీలో. इतना अनुशासन होता है उनके अंदर। మిలిటరీలో ఉండే సిపాయిల్లో చాలా క్రమశిక్షణ అనేది ఉంటుంది. होता है या नहीं? ఉంటుందా లేదా క్రమశిక్షణ? जितने भी महकमे होते हैं सबसे ज्यादा अनुशासन कौन से महकमे में होता है? అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. అయితే అన్ని విభాగాలలో, డిపార్ట్మెంట్ అంటే విభాగం, అన్ని విభాగాల్లో ఏ విభాగం చాలా పవర్ఫుల్, చాలా విలువైన డిపార్ట్మెంట్? मिलिट्री में होता है। మిలిటరీ. ఆ మిలిటరీలోనే ఎక్కువ అనుశాసన అంటే క్రమశిక్షణ ఉంటుంది. ये भी रूहानी मिलिट्री है बाप की। అలానే ఇది కూడా తండ్రి యొక్క రుహానీ మిలిటరీ అయింది. ఇక్కడ అందరికంటే ఎక్కువ డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ ఉంటుంది. क्या इस रूहानी मिलिट्री का मार्शल ఏమన్నారు? ఈ రుహానీ మిలిటరీ యొక్క మార్షల్ ఎవరైతే ఉన్నారో जो देवताओं में महादेव कहा जाता है, ఆయన్ని దేవతల్లో కూడా మహాదేవుడు అని అంటారు. वो इस रूहानी मिलिट्री का मार्शल है। ఆయనే ఈ రుహానీ మిలిటరీ యొక్క మార్షల్ అయ్యారు. जब ये अभी तो ट्रेनिंग चल रही है, ఇప్పుడైతే ట్రైనింగ్ నడుస్తూ ఉన్నది. क्या ఏమన్నారు? चुनाव हो रहा है, ఇప్పుడు అందరినీ ఎన్నుకుంటూ ఉన్నారు మిలిటరీలో వారియర్స్ ని. भारत तैयार की जाती है ना, तो पहले क्या होता है? पहले चुनाव होता है, चुनाव होने के बाद फिर उनको ट्रेनिंग दी जाती है। మొదట వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ये ट्रेनिंग काल चल रहा है अभी, ఇప్పుడు ట్రైనింగ్ యొక్క సమయం నడుస్తూ ఉన్నది. और ट्रेनिंग जब पूरी होगी ట్రైనింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో और अपने अपने पद पर जब सुशोभित हो जाएंगे, అప్పుడు తమ తమ పదవి పైన ఎప్పుడైతే విరాజమానం అవుతారో तब ये रूहानी मिलिट्री संसार में नाम वाला करेगी। అప్పుడు ఈ రుహానీ మిలిటరీ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొస్తుంది. चाहे कैसी भी स्थिति हो, భలే ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీను, कैसी भी परिस्थिति हो, कैसे भी व्यक्ति संसर्ग में आने वाले क्यों न हो, ఎటువంటి వ్యక్తి అయినా మన సంబంధ సంపర్కంలో వచ్చినప్పటికీను, कैसी भी समस्याएं पैदा करने वाले क्यों न हो, ఎటువంటి సమస్యల్ని ఉత్పన్నం చేసేవారే ఎందుకు కాకూడదు? लेकिन हमारी आत्मा सुख मौज में मस्त बनी रहे। అయితే మన ఆత్మ సదా సుఖంగా ఆనందంలో నిమగ్నమై ఉండాలి. लेकिन ये कब होगा? అయితే ఇలాంటి స్టేజ్ ఎప్పుడు ఉంటుంది? कब होगा ऐसा? ऐसी ताकत हमारे अंदर कब आएगी? ఎప్పుడు ఇలాంటి స్టేజ్ మనకు వస్తుంది? ఇలాంటి శక్తి మనకి ఎప్పుడు లభిస్తుంది? आत्माभिमान की, ఆత్మ అభిమానిలుగా తయారయ్యే స్టేజ్, स्वाभिमान की, స్వాభిమానంలో స్థితులయ్యేటటువంటి స్టేజ్ ఎప్పుడు తయారవుతుంది? हमारा ऐसा वाइब्रेशन मजबूत बन जाए, మన యొక్క వైబ్రేషన్లు అలా స్ట్రాంగ్ గా తయారవ్వాలి. ఎప్పుడు అవ్వగలవు? पावरफुल बन जाए, పవర్ఫుల్ గా ఎప్పుడు తయారవుతాయి? जब हम आत्मिक स्टेज में स्थित होंगे, ఎప్పుడు మనం ఆత్మిక స్టేజ్ లో స్థితులవుతామో అప్పుడు. अपने को आत्मा समझेंगे, ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని గుర్తిస్తామో, देहभान से बिल्कुल परे, దేహాభిమానంతో పూర్తిగా అతీతంగా అయిపోతామో, అంటే దేహాభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తామో అప్పుడు. मैं एक आत्मा बाप का बच्चा हूँ, నేను ఒక జ్యోతిర్బిందు ఆత్మని, తండ్రి యొక్క సంతానాన్ని. आत्मिक स्थिति में मैं शिववंशी बाप का बच्चा हूँ, ఆత్మిక స్థితిలో నేను శివవంశీ తండ్రి యొక్క సంతానాన్ని. और देह के रूप में దైహిక రూపంలో, माने ब्राह्मण के रूप में బ్రాహ్మణ్య యొక్క రూపంలో
मैं माता पिता का बच्चा हूँ। నేను మాత్పిత యొక్క సంతానాన్ని. बस माता पिता और कुछ नहीं। బస్ మాతాపిత, ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. सारी दुनिया मर गई। మొత్తం ప్రపంచం అంతా నా కోసం చనిపోయింది అనుకోవాలి. इतनी बड़ी विश्व के अंदर तुम बच्चों के लिए अपना ही छोटा सा संसार है। ఇంత పెద్ద విశ్వంలో పిల్లలైనటువంటి మీకోసంగా మీదే అయినటువంటి ఒక చిన్న ప్రపంచం. తల్లి, తండ్రి మరియు నేనాత్మ. छोटा सा संसार माना చిన్న ప్రపంచము అంటే कौन सा छोटा सा संसार? ఏది ఆ చిన్న సంసారం అంటే ఏంటి? बस माता पिता की गोदी, बस బస్ తల్లి తండ్రి యొక్క ఒడి. यही हमारा संसार हो गया। ఇదే మన యొక్క ప్రపంచమైంది. अगर ऐसी स्टेज बन गई ఒకవేళ ఇటువంటి స్టేజ్ తయారైపోయింది అంటే तो आत्मिक स्टेज पक्की होने पर ఆత్మిక స్థితి పక్కా అవడం అయిన కారణంగా उस आत्मा में जितनी पावर आ जाएगी, भले से विनाश की दुनिया के बीच में वो आत्मा रहेगी। ఆ ఆత్మలో ఎంత శక్తి వస్తుందంటే భలే ఆ ఆత్మ ఈ ప్రపంచ వినాశ సమయంలో ఈ ప్రపంచం మధ్యలో ఉన్నప్పటికీను चारों तरफ खून बह रहा है, खून की नदियां बह रही है, నలువైపులా రక్తపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. लेकिन वो आत्मा बहुत आनंद में अपने को అయితే ఆ ఆత్మలు చాలా ఆనందాన్ని అనుభూతి చేస్తూ ఉంటాయి. महसूस करेंगे। शांति की स्टेज में महसूस करेंगे। శాంతి యొక్క స్టేజ్ ని అనుభూతి చేస్తాయి. किसी प्रकार का फ्रिक्शन बुद्धि में नहीं आ सकता। ఏ ప్రకారమైనటువంటి అంటే అశాంతి, జగడా లడాయి ఇవన్నీ బుద్ధిలో రానే రావు. तो अब ऐसी स्टेज बनाने का बहुत थोड़ा सा टाइम रह गया। అటువంటి స్టేజ్ ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. ये अमृत बेले का बहुत सुहावना समय रहे चल रहा है। ఇప్పుడు అమృత వేళ చాలా సుహావన అంటే చాలా మంచి సుందరమైన అవకాశం ఉండే సమయం నడుస్తూ ఉన్నది. बेहद का समय चल रहा है। బేహద్దు సమయం నడుస్తూ ఉన్నది. बेहद का अमृत बेला, ఇది బేహద్దు యొక్క అమృత వేళ అయినది. हद का अमृत बेला और बेहद का अमृत बेला। హద్దు యొక్క అమృత వేళ, బేహద్దు యొక్క అమృత వేళ. महत्व दोनों का है, మహత్వం అయితే రెండిటికి ఉన్నది. लेकिन बेहद के अमृत बेले तक पहुंचना है అయితే బేహద్దు అమృత వేళ వరకు చేరుకోవాలి. और अपना पूरा पुरुषार्थ पक्का करना है। మరియు మన యొక్క పురుషార్థం పూర్తిగా పక్కా చేసుకోవాలి. अब नहीं तो कब नहीं। ఒకవేళ ఇప్పుడు చేసుకోలేదు అంటే మరి ఎప్పుడు చేసుకోలేము. ఓం శాంతి.